వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము తెరుద్దామండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి అయిన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ వాక్యాన్ని విరవండి. వాక్యము చాటున మీరు దాచి ఉంచిన మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ ఈ వర్తమానానికి నీ అనాది సంకల్పంలో ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారో వారందరికీ అవసరమైన నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని, నీ మనసులో ఉన్న సంగతులను బట్టబయలు చేయండి ప్రభు. అందరికీ తేటగా తెలియపరచండి. వారు వినుటకు వినబుద్ధి కలిగిన కొలది నువ్వు ప్రకటించావని, ఉపమానము లేక ఏది బోధించలేదని, నీవు బోధిస్తున్న బోధ అధికారము కలిగినదై ఉన్నదని దేవా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ రీతిగానే నీ చిత్త ప్రకారంగానే నీ చిత్తమైతే ప్రభు నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మాకు ఉపదేశించని మమ్మల్ని బలపరచండి. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది అది దుష్టుడైనా, వాడి దూతలైనా, చీకటి అంధకార శక్తులైనా, అవి చిల్లంగి, బాలమణి, చాదబడి, క్షుద్రపులు, వశీకరణ, లేదా వీటిలో అత్యంత ప్రమాదకరమైన రక్తము చిందించేవైనా చేస్తున్నా లేదు వారు చేసి పంపించినటివి కావచ్చు, కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడిన వాటి విషయంలో కావచ్చు, ఈ లోకంలో సర్వసాధారణంగా పూజలు అందుకుంటున్న దేవి దేవతలు దేవుళ్ళు అనబడుతూనే కావచ్చు, వాటి ఎదుట హోమ యజ్ఞాలు, చండియా, మహాచండియాగాలని, కాంతార అని, అఘోర కాళి, అఘోర నాగసాధువులని, గుప్త నిధులు తీసే మాంత్రికులని, ఇక రకరకాల అయా వాక్కులు చెప్పేవాళ్ళని, మాతంగులు, దేవదాసులని, జోగిలని ఎంతమంది ఉన్నారో, ఏ రీతిగా ఎటువంటి మంత్ర ప్రయోగాలు ఉన్నాయో, వారు పంపించినటువంటి ఆ శక్తులు ఏమున్నా అన్నిటినీ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా అన్నిటినీ దేవా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. విసిరి ఇదిగోతని నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే వాటి ప్రభావం యేసు నామంలో లయమైపోవునుగాక. దేవా నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి చుట్టూరు, మేమున్న ఈ గృహము, ఈ గ్రామము, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో అన్ని దేశాల చుట్టూరు కూడా నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ఈ ఉపదేశానికి దేవా నీ చిత్తంలో ఎంచబడిన వారు కలిగిన సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేయి. యెషయా 51:16 ప్రకారం జ్ఞాపకం చేయబడి సమస్త నీ చేతినిలో దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16, 17 ప్రకారం దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలించు. నీకు అనుదృశ్యము కాంతి, తేజమను వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహిం ప్రభావం ఇక్కడ నుంచి నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళునుగాక. మేమున్న ఇదిగో తండ్రి స్థలమును సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసీనుడవై ఉండి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు ప్రభులీలు వెళ్ళినట్లుగా సిలువ రక్తంతో కడుగు, శుద్ధ జలంతో కడుగు, పరిశుద్ధ ఆత్మ అగ్నిలో పొట్టవేసి పవిత్రపరచు. నీలో నుంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళునుగాక. గొప్ప కార్యాలు జరిగించను. నీ పక్షం వహించిన నేను బలహీనుడు ప్రభా, నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడాను.
నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమ లోపును క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపు, శుద్ధ జలంతో కడిగి పరిశుద్ధపరిచి ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పోవటం శుద్ధ సువర్ణంగా చేసి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-31 వచ్చిన ప్రకారం, మత్తయి 10 మొదటి వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. ఇర్మియా 1 9, 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు తెచ్చు. యెహెజ్కేలు గ్రంథం 1:2 వచ్చిన ప్రకారం మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టమని, మా అందరితో మాట్లాడమని, నువ్వు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి, దేవ ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మలను ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మాతో తేటగా మీరు మాట్లాడమని, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని పరిపాలించు యజమానుడిగా నీవే మాతో మాట్లాడమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన ఈ మాటలు వింటున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదవబడిన లేఖన భాగంలో ప్రభు చూపిస్తున్న విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు, అంటే పై అధ్యాయము చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు మూలుగులు కనపడుతున్నాయి. వాళ్ళ పితరుడైన అబ్రహాం, అంటే మనందరికి కూడా విశ్వాసాన్ని బట్టి మనకు కూడా పితరుడే, అంటే తండ్రి సమానులు. లేదు, తండ్రి సమానులు అంటాం కూడా తప్పే, ఎందుకంటే ఆ రక్త పరంపర కదా మన మంచం ఉంది కాబట్టి మన పెద్దలు. అబ్రహాం గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట చెప్పడానికి కూడా ముందు ఒక పొరపాటు జరిగింది. దేవునికి బలి అర్పణ చేశాడు. బలి అర్పణ చేసిన ఆ వ్యక్తి బలి అర్పణ చేసి గొవ్వలను బలించలేదని అక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే దేవునికి బలి అర్పణ చేసిన దాని మీద ఏ కాకులు కూడా, ఏ పక్షులు కూడా వాలకుండా ఉన్నట్లుగా కావలి కాశాడు. కావలి కాస్తే కటిక చీకటి గమ్మిందంట, నిద్రమత్తు వచ్చేసింది. అట్లనే గాఢ నిద్ర కలిగింది. తేరుకొని లేచి ఏంటి ప్రభు అనేసరికి ఆ గాఢ నిద్ర నుంచి తేరుకొని లేచి ఏంటి ప్రభు అని చెప్పని అడిగేసరికి దేవుడు జడ్జిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా జడ్జిమెంట్ అంటే, నీ సంతానము ఇక్కడి నుంచి, అంటే అప్పుడు అక్కడ కానాన్లో ఉన్నాడు ఆయన, ఇక్కడి నుంచి వారిది కాని దేశానికి వాళ్ళని నేను తీసుకుపోతా. 400 సంవత్సరాలు వాళ్ళు ఆ దేశ నివాసులకు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల పిదప ఆ తర్వాత నేనే వాళ్ళని నువ్వు ఉన్న ఈ స్థలానికి అంటాడు, అంటే కానాను దేశానికి నేను తీసుకొని వస్తా. ఆ దేశ ప్రజలకు నీ సంతానాన్ని బట్టి తీర్పు తీరుస్తానన్నాడు. అర్థమవుతుందా? తీర్పు తీరుస్తానన్నాడు. తీర్పు తీర్చి ఆ దేశంలో నుంచి నీ సంతానాన్ని ధనికులుగానే పట్టకొస్తాను బయటకండు. ఈ మాటలు బాగానే జరిగిపోయాయి. కాలం నడుచుకుంటూ వస్తూ ఉంది. అబ్రహాం గారు వెళ్ళిపోయారు, ఇస్సాక్ గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు యాకోబు గారు వెళ్ళిపోయారు. యాకోబు గారు యాడికి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళటం అయింది. దానికంటే ముందు యోసేపు ఐగుప్తులో ఉండి పరిపాలన చేస్తున్నాడు అన్న సంగతి తెలిసి బరబర అక్కడికి కబురు అందుకొని వెళ్ళిపోయాడు.
ఫరో చెప్పాడు, నీకు నచ్చిన స్థలంలో మీ వాళ్ళని ఉంచాయా. ఆల్రెడీ యోసేపు చెప్పాడు, ఇదిగో పలానా ప్రాంతం మనకు బాగుంటుంది, పచ్చిక ఆహారానికి కానీ మనకున్న గొర్రె మేకలను, గాడిదలను, ఎడ్లను అన్నిటిని పశు సంపద మొత్తం వాటికి పచ్చిక అనేది పుష్కలంగా ఉంటుంది. మనం ఉండటానికి కూడా పచ్చిగానే వాతావరణాన్ని బట్టి ప్రశాంతత ఉంటుంది. మిమ్మల్ని ఎవరు గదిలేరు, పలానా ప్రాంతంలో దిగండి అండి. దిగమని చెప్పినోడు ఎమ్మడిని మళ్ళీ ఏం చేశాడంటే ఫరో ఎదురుకు తీసుకెళ్ళాడు యాకోబుని. గొర్రెల కాపుర్లు అంటే వీళ్ళకి అసహ్యం. ఆ మాటలు ఏం చెప్పకుండా మామూలుగా నిలబడండి అని చెప్పని ఒక విషయం చెప్పాడు యోసేపు. అయిపోయింది, అక్కడ పోయాడు. నిలబడంగానే యోసేపు ముందటిగానే యాకోబు వాళ్ళ అన్నదలందరికీ ఏ మాట అయితే చెప్పాడో అన్నలందరికీ అదే మాటలు ఫరో నోటి నుంచి వస్తున్నాయి. ఇదిగో పలానా ప్రాంతంలో మీ వాళ్ళకి బాగుంటుంది, అక్కడ ఉండమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ వ్యక్తి కఠినుడే, నువ్వంటే నచ్చదు, అయినా సరే అవతల వ్యక్తిని నీ విషయంలో దయపుట్టేలాగా ప్రభు సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసి చేసే ప్రార్థన బట్టి కార్యం జరుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు తన అన్నలు వస్తారు, యాకోబును తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాను అన్నదానికంటే ముందు ప్రార్థన అనే సబ్జెక్టు నడిచి ఉంటుందిగా. నడవకపోతే అని పని అవుతుంది అక్కడ. ఎందుకంటే ఫరో యోసేపును చూసి మెచ్చి తీసుకువెళ్ళి ఆ ప్రధానమంత్రి అనే పదవి ఇచ్చాడా? ఒట్టినే. ఇలా చెరసాలలో నమ్మకంగా ఉండు. చెరసాలలో కొంతమంది ఖైదీలకు ఉపచారంగాను కనిపెట్టువాడుగాను ఉండమని చెబితే అక్కడ నమ్మకంగా ఉండు. అవమానించబడ్డాడు ఒక ఆడకూతురు, నింద వేసింది, చెరసాలకు అప్పచెప్పబడ్డాడు, అయినా సరే నమ్మకంగా ఉన్నాడు. యోసేపు యొక్క సంగతి ఆ ఫరోకును అలాగనే ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ తెలియజేయడానికే ఆ రాజుకి ఒక మంచి ఒక చెడు రెండు కళలు చూపించాడు. అంతకుముందే దేవుని యొక్క ప్రణాళిక బాగా గమనించండి. అంతకుముందే పానదాయకులు, భక్ష్యకారుడు అంటే రాజుగారికి మొదటిగా ఏదన్నా తాగటానికి ఇవ్వాలంటే పానదాయకుడు అనేవాడంటే ద్రాక్షారసం కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చేవాడు అనమాట. వాడు తాగిన తర్వాత వాడు బాగున్నాడు అనుకుంటే అప్పుడు ఇవ్వాలి రాజుగారికి. ఎందుకంటే విషం కలిపారేమో అని టెస్ట్ డ్రైవ్ చేసేవాడు అనమాట. టెస్ట్ చేసి అతనే తాగాల, పానదాయకుడు అనేవాడు తాగాల. అంత నమ్మకమైన పదవి అది. అలాగనే భక్ష్యకారుడు అంటే తినేదని ఆహారం ఏర్పాటు చేసే ఒక అధికారి. రాజుగారికి ఏదైనా అన్నం పెట్టాలంటే, ఏదైనా ఆహారం తెచ్చి పెట్టాలంటే ముందు వీడి తినాల, వీడు తిన్న తర్వాత రాజుగారికి పెట్టాలి. అయితే వీళ్ళిద్దరూ తేడా పడ్డారని చెప్పని వీళ్ళ దేశం పోయి జైల్లో వేశారు. అక్కడ వీళ్ళిద్దరికి చెరొక కళ వచ్చింది. ఆ కళ వాళ్ళిద్దరిని కనిపెడటానికి యోసేపునే పెట్టారు అక్కడ, వాళ్ళకు ఉపచారం చేయడానికి. వాళ్ళు తేడా గడుగులు వేస్తున్నారు, ఎలా ఉంటున్నాడు ఏందని చెప్పి కనిపెడటానికి. అక్కడ కూడా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఆ ఇద్దరు కళ భావాలు చెబితే యాజ్ ఇట్ ఈజ్ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆ చెప్పింది చెప్పినట్టు ముందుగా జరిగేలాగా దేవుడే అది అనుమతించాడు. ఆ కళభావం కూడా చెప్పడానికి కృపనిచ్చాడు. ఆ తర్వాత రాజుగారికి రెండు, ఒకటి మంచి కళ, ఒకటి చెడు కళ వచ్చేలాగా చేశాడు. చివరికి అప్పుడు గుర్తొచ్చింది, ఈ మంచి కళ చెప్పిన దాన్ని బట్టి వాడి జీవితంలో నెరవేర్చబడ్డవాడేం పానదాయ ఉండి చక్కగా రాజుగారి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. రాజుగారు ఏం చేశాడంటే ఉన్న శకునగాళ్ళని అందరినీ, మాంత్రికులు అందరినీ పిలిపించిండు. ఈ కళభావం చెప్పండి, దీని అర్థం ఏందో చెప్పండి అని. మా వల్ల కాదన్న, ఎవరు చెబుతారు ఈ భావం అని చెప్పని అనుకుంటునేసరికి ఈ పక్కన ఉన్నవాడు చెబుతుండు, అయ్యా నన్ను క్షమించండి, 2 సంవత్సరాల క్రితం నన్ను ఇట్లా బయటకు వచ్చాము మేము, మా ఇద్దరి విషయంలో ఇద్దరం చెరో కలగన్నాము. ఆ 2 కళల భావాలు మమ్మల్ని కనిపెడటానికి ఆ చెరసాల్లో పెట్టిన ఒక యవనస్తుడు ఉన్నాడు,
ఆడు ఇజ్రాయిల్ హెబ్రీడోడు. ఆ వ్యక్తి ద్వారా మేము విన్నది మా జీవితాలు నెరవేర్చబడింది. నేనేం బ్రతికి నీకు పరిచయం చేస్తున్నా, ఇంకోడేం చంపబడతాడు, అట్నే చచ్చాడయ్యా, అతగాడు చెబుతాడు నీ కళ భావం అన్న. సరే పిలిపించాను. పొరపాటు అయిందాయా అని చెప్పని వెంటనే బయటకు తెచ్చారు, శుభ్రం చేసి యోసేపుని తీసుకుపోయి ఆ కళభావం చెబితే రాజు అంటాడు, ఈ విధముగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇంకెవడైనా ఉన్నాడా? యోసేపు కూడా చెప్తున్నాడు, మీకు నచ్చినోడు ఎవడో మంచి జ్ఞానం కలిగి చక్కగా తీర్పు చేయగలిగి ఆ 7 సమృద్ధి గల సంవత్సరాలు, 7 పీలమైనంటే కరువుతో కూడిన ఆ సంవత్సరాలను సమపాళ్ళుగా పరిపాలన చేసి సమృద్ధి చేత నింపబడి సరైన మార్గంలో నడిపించగల నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు ఎవడో వెతుక్కొని అతగాడికి అప్పచెప్పంటే, ఈ విధముగా దైవ జ్ఞానము కలిగి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివి, మాకు ఇంకెవరున్నారు, నువ్వే దిక్కు అన్నాడు. ఆ కారణాన్ని బట్టే యోసేపుకు ప్రధాన మంత్రి అనే పదవి ఇచ్చారు. ఆ కారణాన్ని బట్టే యోసేపు ముందుగానే తన తండ్రికి చెప్పినట్లుగా, అదిగో పలానా గెరార్ అనే ఆ ప్రాంతంలో అక్కడ ఉండండి, ఆ ప్రాంతంలో ఉండండి అని చెప్పంటే ముందుగా చెప్పాడు. అట్నే రాజు కూడా అదే చెబుతున్నాడు, మీ వాళ్ళకి అది బాగుంటుంది, అక్కడే ఉండము అని చెప్పాలి. ఈ ఆడకు వెళ్ళిన వాళ్ళు యోసేపు సంగతి తెలియని కొత్త రాజు వచ్చిందంట. ఇక వచ్చినట్టు ఇక వరుస పెట్టారు. భయంకరమైన శ్రమలు అనేది అనుమతించారు. ఆ శ్రమలను బట్టి నిట్టూర్పులు విడిచారంట, భయంకరమైన కన్నీరు విడిచారంట. ఆ నిట్టూర్పులు, ఆ మొర తండ్రి అయిన దేవుని సన్నిధానానికి చేరింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు ఏ విషయంలో అయినా ఏ కారణం లేకుండా బాధించబడుతున్నట్లయితే నమ్మకంగా అక్కడ నిలబడి మొరపెట్టు. ప్రభు సమయంలో ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. ప్రభు చిత్తంలో ఉండి, ఎందుకంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు దేవుడు, నీది కానీ నీ సంతానము వేరొక దేశంలో బానిసలకు వెళ్ళిపోతారన్నాడు. అట్లనే వాళ్ళు యాకోబు తర్వాత యోసేపు వెళ్ళిపోయాడు. యోసేపు వెళ్ళిపోయిన తర్వాత యోసేపు ఎరుగని ఒక ఫరో రాజు వచ్చాడు. నిర్గమాకాండంలో అదే రాసి ఉంటుంది, మొదటి అధ్యాయంలో. ఆ రాజు వచ్చి, అరే ఈ ఐగుప్తులు మనకంటే ప్రబలిల్లిపోతారంటే బలిసిపోతున్నారు, వాళ్ళ సంతానం విస్తరిస్తుంది, ఒకానొక నాడు ఏదన్నా తేడా పడితే వాళ్ళంతా తిరగబడి మనల్ని ఏదో ఒకటి చేస్తారని ప్రారంభంలోనే మోషే జననమైన రోజులవి. మోషే పుట్టాడు, 2 సంవత్సరాల లోపు పిల్లల మొత్తాన్ని చంపండి రా అని చెప్పాను. ఇజ్రాయేలీల యొక్క విమోచన జరగటానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పునేమో మోషేని ముందుగానే రెడీ చేసుకున్నాడు దేవుడు. మోషేని రెడీ చేసుకున్నాడు. 400 సంవత్సరాలు అన్నాడు దేవుడు. 400 సంవత్సరాలు కరెక్ట్గా 360 సంవత్సరాల కాలము సమీపిస్తుండగానే, లేదు 350 సంవత్సరాలు అనుకుందాం, ఎందుకంటే బైబిల్లో మాట ఉంది 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలు అన్నారు. 350 సంవత్సరాలకు సమయంలోనే మోషే పుట్టాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క విమోచనకు కారణం అతను. ఆ కారణమైన వాడిని లేకుండా చంపటానికి సైతాను గడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో నిర్ణయింపబడిన ఆ పని నీ ద్వారా జరగకుండా వాడు రకరకాల కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు పొందుతాడు. నీ కుటుంబ విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక అనుగుణమైన సేవా విషయంలో కావచ్చు, వాడు ఖచ్చితంగా ఒక కుట్ర పని ఉంటాడు. జీవన సంబంధమైన ఉపాధి పని కాడ కావచ్చు, ఉద్యోగం కాడ కావచ్చు, లేదంటే పిల్లల భవిష్యత్తును చెడగొడతాం కావచ్చు. వాడు పాడు చేస్తాడు, పిల్లల భవిష్యత్తుని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి వంతంతా ఇక అదే చెడగొట్టడమే వాడికి జాతం, బాగు చేయటం జాతగా. ఫరో హృదయాన్ని 350 సంవత్సరాలు అవుతుంది ఐగుప్తులో ఇజ్రాయేలీల నుండి మోషే గారు పుట్టాడు. ఫరో వచ్చి ఏమంటున్నాడు,
ప్రసవించగానే వెంటనే చంపేయండి వాళ్ళని, ఎవరిని బ్రతకనే మాకు నా పిల్లల్ని అన్నారు. ఈ మంత్రసానులు ఏం చేశారంటే ఇజ్రాయేలీ యొక్క మంచితనం ఎరిగి వాళ్ళు నమ్మినటువంటి దేవుడు ఎంత బల శౌర్యం గలవాడో, పరాక్రమవంతుడో, ఆయనతో పెట్టుకుంటే ఎటువంటి పనులు జరుగుతాయో అన్నీ ఎరిగిన వారే కావాలని ఆలస్యంగా పోయి ఏదో ఊరకట్ట ఐగుప్తీలు చూస్తూ ఉంటారు కదా, ఇళ్ళకు పోయారో లేదని అట్ట పోయి ఇట్ట బయటకు వచ్చి మేము పోకముందు వాళ్ళు ప్రసవించారయ్యా అని చెప్పారు. ఇజ్రాయేల్ యొక్క ఆడవాళ్ళు చురుకైన వాళ్ళు అంట, మేము పోకముందే వాళ్ళు ప్రసవించారు అంటే ప్రసవించగానే వెంటనే ఆ పిల్లగాడిని చంపేసేయాలి, తొలుచులుగు పుట్టిన పిల్లగాడిని చంపేసేయాలి. అయితే దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి మోషేని జాగ్రత్త చేశాడు. జాగ్రత్త చేసిన తన నిర్ణయకాలం చొప్పున తీసుకువెళ్ళి ఎక్కడ పెంచాడు మోషేని? శత్రువు కోటలోనే పెంచాడు. శత్రువు కోటలోనే పెంచాడు. అన్ని కావలసిన సదుపాయాలన్నీ అందుతుంది. విచిత్రం ఏంటంటే కన్న తల్లి దాదిగా పోయి పాలిచ్చి ఒక పనికత్తెగా పోయి తన బిడ్డకు పాలిచ్చి సహకారంగా ఆలోచనకర్తగా తన అక్కన పంపించాడు. ఎవరో ఒకళ్ళు నీకు ఉంటారు ఒక ఉపద్రవం నుంచి బయటపడటానికి, తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళని, అన్యులైనా సరే, అసలు నీ ముఖ పరిచయం లేనివాడు కూడా నీకు సహకరించడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు దిగులు పడటం కాదు, ధైర్యంగా దేవుని వైపు చూడటమే. మిరియాం వచ్చి అంటుంది ఫరో కుమార్తెతో, అమ్మగారు వీడు ఈ పిల్లగాడిని పెంచడం మీకు పెళ్లి కాలేదు కదా, పాలు ఎలా ఇస్తారంటే అవును కదా. అసలు ఆ యువరానికి ఒక ప్రశ్న పుట్టాల, అవును ఈ పిల్లగాడికి పాలు ఎలా ఇవ్వాలంటున్నావు, ఈ మగ పిల్లగాడికి సంబంధించిన బంధువా నువ్వు, తోడబుట్టినవు దానివా, ఇట్లాంటి ప్రశ్నలు రావాలా. ఆ ప్రశ్నలు ఏమి రాకుండా చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా కానీ దేవుడు ఈజీగా పరిష్కరించే విధానం అన్నమాట. ఆ ప్రశ్నలు ఏం పుట్టనీయకుండా సరే పట్టరాపో అని చెప్పాను. ఆ మిరియాం ముందే పేరు పెట్టేశారు, నీళ్ళలోంచి తీసాం కాబట్టి మోషే అని చెప్పాను. మోషే అని పేరు పెట్టారు. సైతాన్ గాడు ఇజ్రాయేల్ ప్రజలను బయటికి రానియకుండా జడగొడటానికి వాళ్ళని అక్కడే పడేస్తే కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచుకోవటానికి వాడికి పొరపాటును కూడా ససేమిరా ఇష్టం లేదు. ఈరోజు నువ్వైనా నేనైనా ఈ మాటలు వింటున్న వారైనా పరమ కానాన్ అంటే నూతన యెరూషలేము పట్టణంలో నీకు స్వాస్థ్యం అనేది నువ్వు ఒక వ్యక్తిగా అక్కడ నీకు నిర్ణయించినటువంటి ఆ స్థానంలో నువ్వు ఉండటం అనేది ససేమిరా సైతాన్ గాడికి ఇష్టం లేదు కాబట్టి వాడికి నచ్చినట్లుగా ఇది మోషేని చంపేస్తే ఇజ్రాయేల్ ప్రజలకు విమోచకుడు రాడు. ఆ మోషే కాడ నుంచి లింక్ ఉంది. మోషే లేవి గోత్రంలో నుంచి వచ్చినోడు, లేవి గోత్రం నుంచి వచ్చినోడు కాస్త ఈ చిన్న యాజకత్వం చేయాలా, ఇట్లా లింక్ ఉంది దానికి. అయితే అక్కడ దేవుని భవిష్యత్తు ప్రణాళిక కొంతలో కొంత ఎరిగినవాడు సైతాన్ గాడు, పూర్తిగా ఎరిగినవాడు కాదు. వీడికి తెలిసిన ఆ కొంచెలోనే పాడు చేయడానికి మొదలుపెట్టాడు. అయితే దేవుడే తోడై ఉండి మోషేని తప్పించాడు. ఆ తర్వాత తన నిర్ణయకాలం నిలబెట్టుకున్నాడు. కానీ తొందరపాటు వల్ల మోషే ఐగుప్తుని ఒకడు చంపేశాడు. ఒకటే గుద్దు, రెండో గుద్దు కూడా లేడోడు. ఒక గుద్దు గుద్దటం అంతే, ఇసుకలో పూడ్చిపెట్టాడంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కూడా లేదు, నిన్న అనే మాట ఉంది కాబట్టి కొన్ని రోజులు అంటాం కూడా పొరపాటే. ఇజ్రాయేలీలు వాదన పడుతుంటే, అయ్యలారా మీరు సహోదరులు కదా, మీరు ఎందుకు వాదులాడుకుంటున్నారు, మీకెందుకు ఆ గొడవ, నీ సహోదరుడు నీ పొరుగువాడు నీ సహోదరుడే కదా, ఒక జాతి బిడ్డలే కదా, మీరు ఎందుకయ్యా అంటే ఏంటి, మాకు న్యాయ ఖర్చుకు నిన్ను ఎవడని పెట్టాడా, నిన్న వాడిని చంపి పూడ్చిపెట్టావు కదా, అలాగే నన్ను కూడా చంపి పూడ్చిపెడదాం అనుకున్నాం అనగా తెలిసిపోయింది, నేను చేసిన పొరపాటు తెలిసిపోయింది అని చెప్పాను. బొర్ర పరిగెచ్చిండు. పోయి మిద్యాన్లో దాక్కుండా పోయి 40 సంవత్సరాలు కుంటుపడింది.
దేవుని పని 40 సంవత్సరాలు కుంటుపడింది. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? 400 సంవత్సరాలు అంట. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం 400 సంవత్సరాలు. మోషే నిలకడగా నిలబడటం వల్ల గాక 40 సంవత్సరాలు మిద్యాన్లో గడిపాడు. ఇక్కడ కోట్ చేస్తున్న వ్యవహారం అంటే 390 సంవత్సరాల కాలంలో, అంటే ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్న కాలం, ఆ కాలం 390 సంవత్సరాల కాలంలో మోషే ఐగుప్తుని చంపాడు. తర్వాత ఇజ్రాయేల్ వాదులు ఆడుకుంటుంటే వాళ్ళు ఎదురు తిరగటాన్ని బట్టి నేను చేసిన సంగతి తెలిసిపోయింది అన్నాడు అని పారిపోయిన తర్వాత ఫరోకు తెలిసింది ఈ మోషే ఇంత పని చేశాడా అని. అర్థమవుతుందా? తర్వాత 430 సంవత్సరాల కాలం అంటే మోషే మిద్యాన్లో 40 సంవత్సరాలు ఉంది. ఆ 40 సంవత్సరాల కాలంలోనే దేవుడు వచ్చి అంటున్నాడు మోషే నువ్వు బాధ. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన? గొర్రెలు కాచుకుంటుంటే ఆ కొండ ఎక్కాడు. ఆ కొండకాడ మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఆడ మాట్లాడుతూ ఉంటే ఏంది ఇది, పొద తగలబడుతుంది, పొద కాలుతుంది కానీ కట్టె అనేది తగలబడుతులో కౌరాజు అంటే కట్టె తగలబడినప్పుడు ఆ పొగ ఆ వాసన వేరుగా ఉంటుంది కదా, ఆ వాసన ఏం రావట్లేదు. పచ్చికగానే కనపడుతుంది, అది తగలబడుతుంది అంటే కనపడుతుంది. దాని వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఇదేదో వింతగా ఉందని చెప్పని అట్లా తిరిగి వద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాం. మనం చదువుకున్న మూలవాక్యం, ఇజ్రాయేలీలను 390 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు మోషే మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు గడిచిన 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న కాలం. దేవుడు చెప్పిన మాట 400 సంవత్సరాలు. నీ జీవితంలో ఏదైనా దేవుడు చెప్పిన దానికి ఆలస్యం అవుతుందని చెప్పని ఎప్పుడు కూడా కృంగుబాటుకు వెళ్ళిపోమాక. యేసయ్యలో ఆలస్యం అమృతమే. యేసయ్యలో ఇంకెక్కడైనా కానీ లోకం చెప్పిన ప్రతి సామెత యాడ్ చేసుకో, ఆలస్యం అమృతం, విషం అంటారా, ఏందిరా నువ్వు అని చెప్పి అంటారు లోకంలో. యేసయ్యలో మాత్రం ఆలస్యం అమృతమే. నేను చేస్తున్న ప్రార్థనకు సమాధానం రావట్లేదు, నేను అనుకున్నది కరెక్ట్గా ఈ టయానికి జరగాలనుకున్న జరగట్లేదు. ఏందో దేవుడు ఉన్నాడా లేదా, నన్ను ఎడబాశాడా, నా జీవితంలో ఇంకేదైనా పొరపాటు పొడచూపటాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా, అసలు ఏందని చెప్పారంటే ప్రభు అంటున్నాడు, మొదటిగా నువ్వు నీ చెప్పులు విడవాలి. అది పరిశుద్ధమైన స్థలం. అంటే చెప్పులు పరిశుద్ధమైన స్థలం అంటే దేవాలయం కావచ్చు, లేదా నువ్వు మోకరించే స్థలమే, ఇల్లే మోకరించినప్పుడు పరిశుద్ధపరచబడుతుంది. యేసయ్య నీ దగ్గరకు వస్తాడు కాబట్టి ఖచ్చితంగా అది పరిశుద్ధపరచబడుతుంది. దానికి ఏంటి పాస్టర్ గారు నిరూపణ అంటే, అన్నేరామం హాస్పిటల్లో అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాడు హాస్పిటల్ మొత్తం ఒక అతను, నాగరాజు అని. ఇప్పుడు బాప్తిసం పొందాడు, యోహాన్ అతని పేరు. అతని రాజు అని పిలుస్తారు. వాళ్ళు అచ్చు ఉండేది ఇంతకుముందు. ఒక ఇంట్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఇంట్లో ఉంటే ఒకరోజు దేవుడు కలలో కనపడుతూ ఉన్నాడు. తెల్లని వస్త్రాలు వేసుకొని ఇక్కడ దాకా జులపాల్లాగా ఉన్న ఒక యవనస్తుడు ముందు వచ్చి ఆ మంచం ఇలానే ఉంది తిరిగాడంట. అంతా తిరిగి పార చూసి ఎనిక్కిపోయాడంట. ఎనిక్కిపోగానే అతను ఎనిక్కిపోయిన తర్వాత ఇంకో ఆయన పెద్ద ఆయన జులపాలతో బాగా ఇంతవాటికి జులపాలు చక్కని రూపంతో తెల్లగా మెలమెల మెరుస్తూ వస్తూ ఉన్నాడు. వచ్చి ఆయన కూర్చొని, ఆమె పేరు మంగమ్మ రా అని చెప్పండి 3 సార్లు పిలిచాడంట. నేను రాను అన్న. ఈ సహోదరుడికి ఆ కళ చెబితే అది దెయ్యం అని భయపడుద్దని ఇలా చెప్పాను. అబ్బాయి దెయ్యం కాదబ్బాయి, ఆమెను బట్టరని చెబుతా కలభావం ప్రభు కృపలో. దెయ్యం కాదు, ముందు వచ్చినోడు యేసయ్యతో పాటు ఉండే దూత ఆ స్థలాన్ని అంతటిని పరిశుద్ధపరిచింది. ఆ దూత ఎనికిపోగానే తర్వాత వచ్చిన వ్యక్తి యేసయ్య. ఆమెతో మాట్లాడింది యేసయ్య. ఆమెకు రక్షణ లేదు కాబట్టి రక్షణ అనుభవంలోకి రమ్మని 3 సార్లు కేకేశాడయ్యా. ఆ భావం చెప్పిన తర్వాత అయ్యా ఆమె
ఆడపిల్లల్ని మాట్లాడి ఎవరికైనా ఒక రాత్రికి ఇంతని బుక్ చేస్తుంది అన్నమాట. ఆ వృత్తిలో ఉన్నాము. అంది, అయ్యా నా వృత్తి ఇది కదా అంది. నీ వృత్తి అదో కాదు నాకు అనవసరం, కళాభావం చెప్పా, అది వదిలేసుకో, ఇంకొకటి నమ్మకమైన పని ఇస్తాడు దేవుడు, కాబట్టి నా మాటిని రక్షణలోకి రాను, నా వల్ల కాదయా. అల్లుడో పక్క కూతురు పక్క చెరో భుజాన్ని వేసుకొని వచ్చారు. షాలేంరాజు గారే బాప్తీసం ఇచ్చాడు. అప్పుడు ఆ పరిస్థితి ఏందో తెలుసా? ఏసయ్యా ఏసయ్యా అని గట వణుకుతుంది, నిలబడలేని పరిస్థితి. ఏది ఎందుకు చెప్పంటే భయపెడతానికి కాదు, వాళ్ళు ఏదో తేడాని కాదు. ఆ తర్వాత ఆ తల్లి రక్షణ పొందింది. శుభ్రంగా ఒంటి మీదకి శరీర సంబంధమైన సుఖవ్యాధి మర్మాంగం కాడ మొదలైంది. అది మొత్తం ఒళ్ళు మొత్తం దొద్దుర్లుగా వచ్చేసింది. నేనే ప్రభు కృపలో ప్రార్థన చేసి ప్రేరాయలు ఇస్తే ఆ ప్రేరాయలు ఒంటి మీద అప్లై చేసుకుంది. ఆ తర్వాత ఆ సుఖవ్యాధి అనేది పోయింది. చివరికి వింటున్నావా, చివరికి మంచంలో ఉన్న వ్యక్తిని మంచంలో నుంచి తీసుకున్నాము. ఆ తీసుకునే ముందు ఒక వింత జరిగింది. నోటి మాట ఆగిపోయింది. పాస్టర్ గారు అప్పుడప్పుడు మమ్మల్ని పంపించి నన్నే పంపించి ప్రభు వాళ్ళు ఇచ్చిరా పోబా అని. సరే పాస్టర్ గారు పోయి తీసి వచ్చాను. ఆ ప్రభు వాళ్ళ తీసుకుంది. ఒకరోజు చెప్తా ఉన్నారు సాక్ష్యం, నోటి మాట ఆగిపోయింది అబ్బా, అయిపోయింది అనుకున్నాను. అప్పుడు ఆ దేవుడు వినండి ఆ సపోర్ట్ది. అప్పుడు ఆ దేవుడు అక్కడ దేవుడు చెప్పిన కార్యం ఏంటంటే, ఇట్లా ఎత్తుకుండంట. ఇట్లా ఎవరు ఎత్తుకుంటారు? కన్న తల్లి తన బిడ్డకు పాలిచ్చే ఆ పొజిషన్ అది. అట్లా ఆమెను దగ్గరకు తీసుకొని ఇట్లానే తల్లి కనుక తన బిడ్డ వైపు అలా కౌగిట్లో ఉన్న బిడ్డ వైపు చూసినట్లుగా ఆమెకి వెళ్ళి అట్లా చూస్తే చేతుల్లోకి తీసుకున్నట్టు ఆమెని తీసుకొని అట్లా చూస్తా రక్షణ పొందిన తర్వాత ఆమె పేరు మరియమ్మ. మరియమ్మ నాతో మాట్లాడు అని. మరియమ్మ నాతో మాట్లాడు, మరియమ్మ నాతో మాట్లాడంటే ఏసయ్యా అన్నాడు. ఆ దెబ్బతో స్వరం వచ్చింది, చక్కగా మాట్లాడుతుంది. ఆ సందర్భం చెప్పినప్పుడు నేను కూర్చొని ఏడ్చానమ్మా, దేవా నాకు దక్కలేదు ఆ పరిస్థితి, అట్లా నన్ను దగ్గర తీసుకొని నాతో మాట్లాడని నాతో అనలేదయ్యా. ఎంత ధన్యురాలోమో అనుకున్నాను నేనైతే. ఆ తర్వాత దేవుడు తీసేసుకున్నాడు. ఇంకెక్కువ సమయం ఉన్నాయి కదా, అది వల్ల కాదులే అని చెప్పని తీసేసుకున్నాడు. ఎందుకు ఈ సందర్భం చెబుతానంటే, నువ్వు ఏడ మోకరిస్తే అది అక్కడ పరిశుద్ధమైన స్థలం. అర్థమవుతుందా? నేను మందిరానికి పోతేనే పరిశుద్ధమైన స్థలం కాదు. నువ్వు మోకరిస్తే మోకరించగానే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. యేసయ్య వచ్చి నీ ఎదుటే నిలబడుతుంది, నీతో పాటు కూర్చొని చక్కగా నువ్వు ప్రార్థన చేస్తుంది అంతా వింటాడు. ఒంటరిగా ఉన్నావు అనుకో, నీ పక్కనే ఉంటాడు. ఏంది, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి అనుకుంటే నీ పక్కనే ఉంటాడు. నేను బైక్ ప్రయాణం చేసేటప్పుడు నా మీద రకరకాలుగా ఉంటాయి. నేను ఒక తమ్ముడు వచ్చి యవనస్తుడు బజారుకి పోయొచ్చా బండి దాచేపల్లి, వద్దయ్యా దాని మీద రకరకాల వ్యవహారాలు ఉంటాయి అన్నావు. నీకు అర్థం కాదులే, నువ్వు ఇంకో బండి చూసుకో అన్న. నాకైతే సెక్యూరిటీ వస్తుంది, రక్షణ లేనోడు అందుట్లో మనోడు కొంచెం దుందుడుకుగా బండి నడుపుతాడు. లేనిపోయింది అంతంత మాత్రమే. వాళ్ళు లేనిపోయింది ఏదైనా తెచ్చుకుంటా అనుకో, ఏందన్నా ఆడతాయి అక్కడున్న అక్క. ఎందుకయ్యా వద్దులేయా, దాని మీద రకరకాలుగా ఉంటాయిలే, నువ్వు వెళ్ళు వేరొకటి చూసుకోను అని చెప్పి. బండి మీద వెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నాయన్నా ఏ ప్రాంతంలోకి వెళుతున్నా సరే, తండ్రి నువ్వు నాతో రా అంటే నా పక్కనే. కారణం ఆయన చెప్పినట్టు నిలబడతాన్ని బట్టి. ప్రభు అంటున్నాడు ఇది పరిశుద్ధమైన స్థలం అన్నాడు. తర్వాత నీ కాళ్ళకున్న చెప్పులను వదిలిపెట్టు. నడవడిక అనేది క్రియలకు కూడా సాదృశ్యంగా ఉంది. నడక అనేది క్రియలకు కూడా పోల్చడానికి విధిగా ఉంది. క్రియలు అంటే దేవునికి నచ్చనివి ఏవైనా మన జీవితాల్లో ఉంటే వాటిని వదిలేయాలి. దేవునికి నచ్చనివి ఏమన్నా ఉంటే వదిలేయాల. అక్కడ ప్రభు అంటాడు నీ కాళ్ళకున్న చెప్పులను విడిచిపెట్టు.
విడిచేసేయి. అది పాపమా, నిర్లక్ష్యమా, ఏముందిలే అనే తత్వమా, తిరుగుబాట, అహంకారమా, శరీర సంబంధమైన ఏ కార్యాలైనా సరే ఆ చెప్పులు విడవమనే దానికి సాదృశ్యంగా ఉంది. వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి అంటాడు ప్రభు, నువ్వు నిలబడు అన్నాడు. నువ్వు నిలబడు. మనము నిలకడగా నిలబడినప్పుడే దేవుడు ఏదైనా మన పక్షంగా కార్యం చేయగలుగుతాడు. మనం నిలబడకుండా నిలకడ అంటే ప్రభులో స్థిరత్వం, ప్రభు చెప్పినట్లుగా నిలబడటం. ఇప్పుడు యేసయ్య నాతో చెప్పిన మాట, నీ ద్వారా ఇలా ఉంటుంది పరిచర్య, నీ ద్వారా ఇలాంటి పరిచర్య ఉంది, ఇలా పుస్తక రచన ఉంది, ఇలా పాటల రచన ఉంది, ఏంది ఇంతమంది సేవక గణాన్ని సిద్ధపరచాలి, నేను నీ పట్ల ఇట్లా ప్రణాళిక కలిగి ఉన్నాను. 5.5 లేదంటే దగ్గర దగ్గర 6 సంవత్సరాల కాల వ్యవధి తండ్రి సన్నిధి నరసరావుపేట పరిచయలో నేను పరిచారకుడిగా పనిచేశాను. అక్కడే ఎదిగా. నా ముందు చాలామంది వ్యక్తులను దైవజనులుగా అభిషేకించారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ముందుకు పంపించలేదని దైవజనుడు ఎప్పటికి కూడా నేను అడగల, ఇప్పటికీ కూడా అడగల. నేను దేవుడే దానికి సాక్షి. మా అమ్మ వాళ్ళు కూడా తొందరపడి నోరు జారిపోతూ ఉంటే ఒకడు మాట్లాడితే ఇంత దాకా వచ్చాం, 20 ఏళ్ళు శాపం అనుభవించాం. మీరు నోరు జారొద్దు, ఏమైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. నాకు తెలుసు నేను ఒక స్థిర నిశ్చయితతో ఉన్నా. నా దేవుని చిత్తం అయితే ఇక్కడే నిలబెట్టి అభిషేకించి దేవుని పనిలో వాడుకుంటాడు. లేదు దేవుని చిత్తం కాదా, ఎవరు ఎంతగా చొక్కి పట్టాలని ప్రయత్నం చేసినా నా ముందు చాలామంది దైవజనులు ఉన్నారు. ఒఫిరయ్య గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, అలాగనే ముంగుమూరు దేవదాసయ్య గారు కావచ్చు. నేను బాగా గుర్తుపెట్టుకుంది ఎవరినంటే ఏసన్న గారిని, ముంగుమూరు దేవదాసయ్య గారిని. తర్వాత ఒఫిరయ్య గారు అన్న ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళను ఒక కాలం వరకు అక్కడ పెంచాడు ఆ సంఘాల్లో. వీళ్ళంతా పెంతుకోస్తు అనుభవంలో వాళ్ళే. ముంగుమూరు దేవదాసయ్య గారు మాత్రమే బాప్టిస్ట్ లోతురన్ సంఘమో బాప్టిస్ట్ సంఘమో అని చెప్పి అన్నారు, డినామినేషన్ సంఘం. ఇక ఏసన్న గారు కావచ్చు, ఓఫిరయ్య కావచ్చు, వీళ్ళంతా ఇండియా పెంతుకోస్తు అనుభవం. అక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు. అక్కడ కొన్ని సంవత్సరాలు పెంచాడు వాళ్ళు. పెంచిన పిమ్మట ఇక బయటికి వచ్చే అన్నారు. దేవుడు బయటకు వచ్చేయమన్నప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. ఎవరైనా సరే నన్ను తొక్కి పట్టాలని ప్రయత్నం చేస్తే నా ప్రభు వీళ్ళని తీసుకొచ్చినట్టే బయటకు తెస్తాడు. అది మాత్రం కన్ఫర్మ్ జరుగుతుంది. నేనే అక్కడ ఉండను. దేవుని చిత్తం అయితే అక్కడే స్థిరపరుస్తాడు, నిలబెడతాడు. ఈ స్థిర నిశ్చయితతోనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సమయం వచ్చింది, పరమగీతాలు 4వ అధ్యాయం 7-8 వచనాల భాగంలోంచి దేవుడికి రా బయటికి అండు. ఆ మాట చొప్పున దేవుడు అదే మాటని 2020 ఆగస్టు మాసంలో దైవజనుడు ఒఫిరయ్య గారు వాక్య ఉపదేశంలో నుంచి మాట్లాడితే నేను నమ్మలా. తర్వాత ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రార్థన చేసినప్పుడు అయ్యే మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు రావాల్సిందే బయటికి, ఇదిగో మన్నా అనే పేరుస్తున్నాను, ఇది మన్నా మినిస్ట్రీస్గా ఉంటుంది. ఆ తర్వాత మన్నా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ పరిచర్యగా ఉంటుంది, పుస్తక రచన ఉంది, పాటల రచన ఉంది, ఇదిగో ఇలా ఉంది నా ప్రణాళిక అని చెప్తే అప్పుడు నమ్మల. 21వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. 2020వ సంవత్సరం డిసెంబరు లాస్ట్ శుక్రవారం నాకు డౌట్ వచ్చింది. అప్పుడు మందిరం ఆ ఊరు బయట కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అనగమాలకు వెళ్ళిపోయింది తండ్రి సన్నిధి. నాకే డౌట్ వచ్చింది. డిసెంబర్ 15-13 మందిర ప్రతిష్ఠ జరిగింది అక్కడ. దేవా నేను ఎక్కడో తేడా పడుచున్నట్టున్నాను, నాతో మాట్లాడు అంటే ఏ పరమగీతాలు 4-7-8 వచనాల్లోంచి వాక్య ఉపదేశపు కాంచులోంచి దేవుడు నాతో మాట్లాడాడు. అదే మాట మళ్ళీ బైబిల్ తీస్తే ఆ బైబిల్లోంచి నాతో అదే మాట చూపించాడు. మళ్ళీ నాకు అదే చూపిస్తే ఆలస్యం ఏం చేయకుండా ఎమ్మంటే పాస్టర్ గారు ఒక కాగితం రాశారు. డైరెక్ట్ కూడా ఆయనకి చెప్పలే. అయ్యా దేవుడు ఇలా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, ఇక నేను పరిచర్యకి రాను. ఆ మాట చెప్పేసి ఇక బయటకు వచ్చేసి జనవరి 1వ తారీఖు 2021 నుంచి
వేరు పరిచర్యగా దేవుడిచ్చిన పేరును బట్టి షాలేంరాజు గారు వస్తారు, ఆయనతో మాట్లాడుతావు, అయినా సరే నేను ఆడ ఉండను, నేను ఇదిగో ఇది పేరు, ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ పేరు బయటకు వస్తుంది అన్నాడు. అట్లనే జరిగించాడు. దేవుడు నాతో ఏమేం చెప్పాడో అవన్నీ జరిగించుకుంటానే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రణాళికలో నేను లేను, దేవుడు చెప్పినట్లు జరగట్లేదు అనడానికి ఆధారాలు లేవు. దేవుడు చెప్పినట్లే జరుగుతున్న దానికి ఆధారాలు కోకోల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ పాటల రచనే ఉంది ఆధారం. వాస్తవానికి నేను మొదటిగా రాసిన పాటలు అంతే ఉంది బ్రేక్ అయ్యి. ఇప్పుడు రాస్తున్న పాటలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. గతంలో రాసిన ఇంచుమించుగా 200, 250 ఎన్నో ఉన్నాయి పాటలు. మా పాస్టర్ గారు చూసి ఏంది ఈ పాటలు ఇన్ని రాసామండి. అవును, ఇంకా చాలా ఉన్నాయి, రాయి అండు. పుస్తకాలు రాయడానికి దేవుడు అనుమతిస్తే రాయి దానిలు అండు. నరసరావుపేట పరిచయలోంచి అన్యజనులకు దేవుని సువార్త ప్రకటించడానికి ఇదిగో మన సంఘం నుంచి ఒకళ్ళు వస్తున్నారండు. గురాయపాలెం 2 రోజులు సభలు పెడితే కృతజ్ఞత కూటానికి ఆడికి వెళ్ళినప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఇది సంగతి అని. అంటే ఎవరయ్యా అన్న? నువ్వే దానియేలు అన్న. హైందవ క్రైస్తవ అనే పుస్తకం నువ్వు చూసివా అన్న? చూశాను అన్న. అంటే స్వేచ్ఛగా ఇలా మాట్లాడుతాను ఆయనతో. ఆ తర్వాత ఒకరోజు చిలకలూరిపేట వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ మీటింగ్స్ ఏదో డైరీ చూస్తూ ఉంటే ఎందుకు దానిలో డైరీ అండు? ఊరక నేనంటే పాటలు రాయటానికి అండు. అన్న, పాటలు రాయడానికి దేవుడు అనుమతిస్తే రాయి, పాటలు రాయి. పుస్తకం రాయడానికి అనుమతిస్తే పుస్తకం రాయి, ఎందుకు రాయండు? దైవజనుడి నోటి నుంచి చెప్పిన మాటల ప్రకారము ప్రభు కృపలో ఇప్పుడు ఇవి వచ్చినాయి. నెరవేరుతా రావటం కాదు, నెరవేరే. అన్ని జనుల మధ్య అపోస్తలోత్సవం దేవుడు కోరుకున్నాడు. ఏంది? పాటల రచన అని పుస్తక రచనకు కూడా కూర్చుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకు, ఇక్కడ దేవుడు అంటున్నాడు నిలకడగా నిలబడాలి, స్థిరత్వం అనేది కావాలా. మనము ఆశీర్వదింపబడాలంటే దేవుని పక్షంగా కదిలి గొప్పగా దేవుని పని చేయాలంటే మొదటిగా మనము నిలకడగా నిలబడాలి. మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే నువ్వు కరెక్ట్గా నిలబడు అండు. కరెక్ట్గా నువ్వు నిలవబడు అని చెప్పాను, కానీ నిలవబడ్డాడు. నిలవబడితే దేవుడు తన భవిష్యత్ ప్రణాళిక చెప్తా ఉన్నాడు. మోషే ద్వారా ఏమేమి జయించాలనుకుంటున్నాడో, మోషేని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, తన ప్రజలను ఎలా విడిపించాలనుకుంటున్నాడో మోషేతో చెప్తా ఉన్నాడు. మోషే మాత్రం తన వ్యక్తిగతాన్ని, తనకున్న ఆ బలహీనతలన్నిటినీ చెబుతూ ఉన్నాడు దేవునికి. ఏం చెబుతూ ఉన్నాడు? అది ఆపమ్మా, పర్లేదు ఆపండి. ఈ వాక్యం లేకపోతే ఇంక వేస్ట్ అవుతుంది. ఆపండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నీ ద్వారా ఇలా నేను పని చేసుకోవాలనుకున్నాను, ఈ పని నీ ద్వారా జరిగించాలని ఆశపడుతున్నానంటే మోషే అంటున్నాడు దేవుడితో, అయ్యా 4 మాంద్యంగల్లా వాడినయ్యా నేను, నా వల్ల కాదయ్యా, ఇంకొకరిని ఎత్తుక్కోయ్యా అంటున్నాడు దేవుడితో. ఇంకొకరిని ఎత్తుక్కోమంటే కాదు నువ్వే కావాలి నాకు. మనం కూడా చెప్పవచ్చు, సేవకు నువ్వే కావాలి, ఈ పని నీ ద్వారా జరుగుద్ది. ఏంది? నువ్వే నిలబడాలి ఇక్కడ. నువ్వు నిలబడకపోతే నేను అనుకున్న పని ఎట జరుగుతుంది అని చెప్పి నేను దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం కాదు ప్రభువా, పలు రకాల కారణాలు, పలు రకాల సాకులు నువ్వు చూపించవచ్చు. దేవుడు ఎందుకు నిన్నే ఇక్కడ నిలబడు, నువ్వే అన్ని విషయాల్లో ఉండాలని చెప్పని దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే నిన్ను వాడుకొనే ఆయన అనుకున్న పని జరిగించుకోవాలని. ఈ సమాజంలో ఒకవేళ చాలామంది మేము గొప్పవాళ్ళం, జ్ఞానులు, గనులు, మాకున్నంత బైబిల్ పాండిత్యం ఇంకొక ఎవడికి లేదు అని చెప్పని వాళ్ళు గర్వం బట్టి విర్రవీగుతూ ఉండొచ్చు. వాళ్ళ గర్వాన్ని అణచాలంటే బలహీనురాలైన నీవే నిలబడాలి. వాళ్ళ గర్వం అణచబడాలంటే నాకు ఏ క్వాలిఫికేషన్ లేదంటే నాది అంతంత మాత్రం అనుకున్న నీవే, పురుషుడివైన నీవే నిలబడాల. నిలబడితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో నా మాట ఉంది, వెర్రివారిని
తృణీకరించబడ్డ వాళ్ళను, జ్ఞానహీనులను, ఘనులు జ్ఞానులు, మేము బడా మేధావులు అనుకున్న వాళ్ళు, లోకస్తులు కావచ్చు, క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసుల జాబితాలో ఉన్నారు ఈ బ్యాచ్, పరిచారకుల జాబితాలో ఉన్నారు ఈ బ్యాచ్, సంఘ పెద్దల జాబితాలో ఉన్నారు ఈ బ్యాచ్, సేవకులు అనుకుంటున్న వాళ్ళు స్త్రీలలో పురుషుల్లో ఉన్నారు ఈ బ్యాచ్, సహకారులు మండి రేపో ఎల్లుండో మిమ్మల్ని అభిషేకించబోతున్నారు అనుకుంటున్న వాళ్ళలో కూడా ఉన్నారు ఇలాంటి తత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ సిగ్గుపరచబడాలంటే బలహీనురాలైన నీవు, బలహీనుడివైన నీవు నిలబడితేనే ఆయన అనుకున్న పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. లేదు నువ్వు సరిగా నిలబడలేకపోతే ఇక కుంటుపడిపోద్ది కదా, ఆ పని కుంటుపడిపోద్ది. దైవజనుడు ఒఫీరే గారు చెప్పిన మాట ఏంటంటే, సార్వత్రిక సంఘ సంస్కరణ పని చేయించుకోవటానికి దేవుడు నన్నే ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు అంటే కారణం చెబుతున్నా వినండి రబ్బాయ్. ఏంటంటే 6 తరాలు 6 రకాల జాతుల ప్రజల యొక్క రక్తం అనేది ఇమిడింది. అర్థమవుతుందా? సార్వత్రిక సంఘ సంస్కరణ పని మార్టిన్ లూథరన్ గారి ద్వారా ప్రారంభమై ఆ మధ్యలో సుసన్నా వెస్లీ యొక్క బిడ్డ జాన్ వెస్లీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ తర్వాత కొంతమందిని వాడుకుంటా చివరికి అద్దంకి రంజిత్ ఒఫీరే గారినే సార్వత్రిక సంఘ సంస్కరణ అంచెమ దశకు తీసుకెళ్ళడానికి ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకోవడానికి ముందుగా వాళ్ళ అమ్మని పరిశుద్ధాత్మ చేత నింపబడేలాగా చేశాడు. వాస్తవానికి వాళ్ళ అమ్మ భాషలు లేవు, పరిశుద్ధాత్మ లేదు, వాదనాడేదంట, అస్సలు నమ్మేది కాదంట. వాళ్ళ అమ్మ తరపు ఉంటారుగా బంధువులు, వాళ్ళు కూడా సేవకులే. 6 రకాల తెగల వాళ్ళు ఉన్నారు దాంట్లో, 6 రకాల జాతి ప్రజలు. మనం ఉంటాం కదా, పలానా కులం వీళ్ళదండి, పలానా కులం వీళ్ళదండి, పలానా కులం వీళ్ళదని చెప్పని, అట్లా 6 రకాల కులాలకు సంబంధించిన రక్తం అనేది టోటల్గా దేవుడు కొట్టుకుంటూ వస్తే ఈయన కాడికి వచ్చేసరికి 6వ తరం యొక్క రక్తం ఉంది. ఆ మాట చెప్పి సార్వత్రిక సంఘ సంస్కరణ పని జరగటానికి మొదటిగా మా అమ్మన పరిశుద్ధాత్మ చేత నింపాడు దేవుడు. వరుసగా ఆడపిల్లలు అయితే దేవుని పాదాలు పట్టుకుని అడిగినప్పుడు నాకు మగపిల్లగాడు నువ్వు ప్రభు అంటే నేను ఇస్తాను అన్నంట. ఇస్తాను అన్న మాటను బట్టి 19 సంవత్సరాలు ఉపవాసం ఉందంట ఆ తల్లి. ఆమె యొక్క చరిత్ర ఏందో తెలుసా? దైవజనుడు చెప్తున్న మాట, ఇట్లా నడుచుకుంటా పోద్దంట. ఇట్లా నడుచుకుంటా పోతాం అంటే మార్కెట్కి టీచర్ ఆమె టీచర్, వాళ్ళ నాన్న కూడా టీచరే. ఇట్లా నడుచుకుంటా పోతా ఉంటే కూరగాయలు అయ్యి దాటడానికి పోతా ఉంటే ఆ పక్కన ఆ ప్రాంతంలో ఎవరికైనా దెయ్యం బట్టి ఉంటే ఈమె ఊరకల్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే ఈమెలో నుంచి దేవుని యొక్క ప్రభావం అతను తాకి, ఆమె కానీ అతను కానీ తాకటం ఆలస్యం అంతే, కింద పడి గిలగిలగిల కొట్టుకొని అంతే దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయేదంట. అతను ఫ్రీ అయి మళ్ళీ వెళ్ళిపోయాడంట. అంతగా దేవుడు ఆమెను ఆత్మచేత నింపి ప్రవక్తిగా ఎంచబడింది. ఏంది ఆ తర్వాత 19 సంవత్సరాల ఉపవాసం, ఆ పిదప దేవుడు చెప్పిన మాట ఈయన పుట్టడం. గర్భం దాల్చే సమయానికి ఏం పరిస్థితి ఏంటంటే సన్నగా అయిపోయి, గర్భం దాల్చావు ఈసారి నెక్స్ట్ నీ సావే అని అమ్మగారులైన డాక్టర్లు నర్సులు చెప్పారు. ఆ హాస్పిటల్ వరంగల్ ప్రాంతం, వరంగల్లో ఉంది ఆమె. వరంగల్లో అమ్మగారుల యొక్క హాస్పిటల్లో ఆ నర్సులు చెబుతున్నారు, ఈసారి గర్భం దాల్చా చస్తావంటే ఏది ఏమైనా సరే నా దేవుడు ఇచ్చాడు నాకు మాట, నెక్స్ట్ కాన్పు నాకు మగపిల్లగాడిని ఇచ్చేది, నేను ఖచ్చితంగా మగపిల్లగాడిని అంటాను, చావును నిలబడతా చూడండి అని చెప్పని అడ్డం తిరిగి మరి గర్భం దాలిస్తే 12 మగబిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని 6 సంవత్సరాల కాలంలోనే పరిశుద్ధాత్మ చేత నింపబడేలాగా దేవుడు బలపరుచుకున్నాడు. 10 సంవత్సరాలు క్షమించండి 6 సంవత్సరాల కాలంలో రామాయణం మొత్తం చదివాడు. 10 సంవత్సరాల కాలంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడాడు. 13వ సంవత్సరంలో పాష గారు కన్నీళ్ళు పెట్టించి మరి బాప్తీసం పొందాడు.
ఓఫీర్ మొండిగా వాదించమాక, నువ్వు బాప్తిజం తీసుకునే వయసు కాదులే, ఆగు అంటే, నువ్వు బాప్తిజం ఇచ్చిందాక ఇంటి ముందు ఇట్నే నిలబడతానంట. మొండోళ్ళలాగా ఉన్నావు, మా అమ్మోళ్ళతో నేను మాట్లాడుతున్నావు, పోపను లేదు నేడే ఉంటా అని చెప్పని పాస్టర్ గారు వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. సాయంత్రం 5 అప్పుడు బయటకు వచ్చారుగా, బయటకు వచ్చి చూస్తే ఎట్నే ఉన్నట్ట బయట ఇంటి ఎదురుగా. ఏం ఓఫీర్ చెబితే పోలేదా నువ్వు అంటే, మీరు బాప్తిజం ఇచ్చిందా నేను పోను అంటున్నాంట. నువ్వు ఇంకా మొండిగా వాదించమాకు ఓఫీరు, వెళ్ళు అని చెప్పంటే, సరే వెళ్తా, ఒక్క మాట అడుగుతా చెప్పు సమాధానం. ఏందని? ఈయనంత ప్రశ్నల పుట్ట. ఏందన్నంట, ఏందంటే నేను ఇప్పుడు బాప్తిజం అడుగుతున్నా ఈయన అంటున్నావు, ఈయన నుంచి ఇంటికి పోయే లోపల నేను చస్తా, నరకానికి పోకుండా నువ్వు ఏమైనా ఆపుతావా అన్నాడు. నేనెట్ట ఆపుతున్నాను? మరి నరకానికి పోకుండా ఆపటం చేత, కానీ నువ్వు బాప్తిజం వేయకుండా ఎందుకు నన్ను ఎందుకు అడ్డగిస్తున్నావు అన్నంట. బొడ్డ కన్నీళ్ళు తెచ్చుకున్నట్టు ఆ పాస్టర్ గారు, మీరు నా కళ్ళు తెరిపించారు, రేపు ఆదివారం నీకు బాప్తిజం ఇస్తా, ఇంటికి పో అన్నాడు. అట్లా 13వ సంవత్సరం బాప్తిజం పొంది, మోకాళ్ళ మీదే వాక్యం చదివి, మోకాళ్ళ మీదే ప్రార్థన చేసి, వేదాలు 70 సార్లు ఇప్పుడు చదివి, పరిశుద్ధ గ్రంథము ఊరికి అర్థం కాబట్టి అని అందరికీ చదువుతున్న 125 సార్లు అని, అది కూడా మోకాళ్ళ మీదే. ఏంది ఆయన చెప్పిన మాట ఏంటంటే, సంస్కరణ పని చేయటానికి 6 కులాలకు సంబంధించిన రక్తం నాలో ఉందయ్యా. ఒక్కొక్క కులానికి ఒక గుణం ఉంటుంది, ఆ గుణమును బట్టి ఎక్కడ ఎలా నడవాలన్నది ప్రభు నిర్ణయించుకొని 6 రకాల కులాలను, అటు అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ 6 రకాల కులాలకు సంబంధించిన రక్తము, ఆ జీన్స్ అన్నీ నాలోకి వచ్చి నేను నిలబడాలని ప్రభు కోరుకొని నన్ను ఇట్లా కోరుకున్న పాత్రకు తెచ్చిపెట్టాడయ్యా. ఈ 6 రకాల కులాలకు సంబంధించిన రక్తం ఉంది కాబట్టి సంస్కరణ పనిలో ఎవడన్నా డిబేట్లో కూర్చుంటే నాతో వాదులాడటం వాడి వల్ల కాదు, గెలవలేడు వాడు. ఏంది ఎందుకు ఈ మాటలు ఇప్పుడు నువ్వు ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నా అంటే, నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రవి. సంస్కరణ పని అంటే, నేను తర్వాత కూర్చొని ఆలోచించినప్పుడు నా వివాహ విషయంలో నేను అనుకోవచ్చు నా కులానికి సంబంధించి వెళ్ళిపోవచ్చు, కానీ సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో ప్రభు మొట్టమొదటిగా నన్ను ఎంచుకున్న పరిచర్య ఏంటంటే అన్యజనుల మధ్య అపోస్తలత్వం. నేను పుట్టుక క్రైస్తవుడై ఉండి అన్యజనుల మధ్య అపోస్తలత్వం చేయడానికి పోతే, బాబా చూశారులేరా నువ్వు ఏముందని, నువ్వు పుట్టుక క్రైస్తవుడు కదా అని తృణీకరిస్తారు. ఈ కారణాన్ని బట్టి ఒక అన్యురాలనే ప్రభు సంకల్పంలో నా భార్యగా వస్తే ఆమెను ఆధారం చేసుకొని ముందుకెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్త అన్య సమాజానికి చెప్పడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఏంది అట్లనే ఓఫీరే గారి విషయంలో ఈ 6 రకాల కులాల జాబితా చెప్పాడు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న టీచర్లు, అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు, దేవుని సేవలు బలంగా వాడబడుతున్నాడు. ఈ ఏళ్ళ వెనకమాల ఉన్నవాళ్ళు అంటే అమ్మా నాన్నకి వెనకమాల ఉన్న వాళ్ళందరూ కూడా సేవకులే, పెద్ద సేవకులు అన్నమాట. ఈ పరంపర నేను ఆయన ముందు పెట్టుకొని, నన్ను ఇటు యువతలు పెట్టుకొని నేను ఆలోచించినప్పుడు, మా ముత్తాత టీచరు, ముత్తాతమ్మ టీచరే, తాతయ్య టీచరే, నాయనమ్మ టీచరే, తాతయ్య రాజకీయం ఉంది, నాన్న సేవకుడే, వ్యవసాయం ఉంది. అమ్మ తరపును చూస్తే వాళ్ళ నాన్న పోలీస్, ఆయన అమ్మేమో నర్సు. ఈ జీన్స్ అనేది ఉంది వాదించడానికి కానీ ఏదైనా చేయటానికన్నా. ఇప్పుడు నా ముందు రాజకీయం అంటే వాడు బచ్చానే, ఎందుకంటే ఆల్రెడీ నా నెత్తురులో ఉంది ఆ జీన్స్. రాజకీయంగా ఎట్లా అడుగులేయాలో నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు ఈ సంగతులు తెలుసు. పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి వ్యవహారాలు ఉంటాయి, లాయర్ దగ్గర ఎలాంటి వ్యవహారం ఉంటాయి, వ్యవసాయానికి సంబంధించి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసు. దీన్నే ఆధ్యాత్మిక జీవితంలోకి మలిపితే అప్పుడు నేను కూర్చొని ఆలోచించా. అయ్యగారిని ఆ రకంగా 6 రకాల కులాలకు సంబంధించిన రక్తాన్ని అట్లా ఇమిడ్చి తెచ్చి జీన్స్ని ఆయన ఒక సార్వత్రిక సంఘ సంస్కరణ ప్రవక్తగా ఒక పాత్రగా ఎంచుకొని వాడుకుంటే నన్ను కూడా ఇలాగ తీసుకొచ్చావు ప్రభువా. ఇప్పుడు నేను నిలబడటానికి కారణం నేను కోరుకునేది, ఎందుకంటే
వెళ్ళొచ్చు, రకరకాలుగా చూడొచ్చు. కానీ అన్యురాల విషయంలో కొంతమంది ఇటు కావాలని అన్యురాలని చెప్పని వాళ్ళ కులానికి సంబంధించి వెళ్ళొచ్చు కదా అంటారు. ఈ బడుద్దాయిలకు తెలియని విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఒక అన్యుల్లో నుంచి వ్యక్తులను రక్షించాలి. నాకు ఇచ్చిన ఉద్యోగం అది. నేను అన్ని జనుల మధ్య అపోస్తులుడిగా పిలువబడ్డా. మొట్టమొదటి జాబ్ అది. ఆ తర్వాత ప్రవక్తగా బ్రతుకు మొత్తం చెప్పడానికి ప్రభు కృపనిచ్చాడు. తర్వాత సార్వత్రిక సంఘ సంస్కరణ, బాగు చేయటం, ఎక్కడికక్కడ రిపేర్ సెక్షన్. ఆ తర్వాత బాగు చేసిన తర్వాత ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పని ఒక వ్యక్తిని పరిపూర్ణురాలుగా యేసయ్య క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టడం, సేవక గణము, పుస్తక రచన, పాటల రచన, ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి దేవుడు చెప్పినవి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేను నిలబడాలి. నీ పట్ల కూడా నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఎవరైనా బాగా గ్రహింపు చేసుకోండి. దేవుని ప్రణాళిక ఎంత విచిత్రంగా ఉంటుందో, దైవజనుడు జీవితంలో వాళ్ళ పితరులు వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా దేవుడు కనెక్ట్ చేశాడు, తీసుకొచ్చి ఆ పాత్రను అలా పెడితే ఇవాళ సార్వత్రిక సంఘ సంస్కరణ పని అనేది అంచెమ దశకు వస్తూ ఉంది. ఇంగ్లీష్లో పుస్తకాలు రచన తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు 9 ప్రణాళిక గ్రంథాలు ఉన్నాయి, 9లో 8 ప్రింట్ అయ్యాయి, 9వది నువ్వు చేస్తున్న సేవ అన్నాడు దేవుడు. ఇవి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడితే ప్రపంచ దేశాలన్నీ నింపుతానబ్బాయి, ఇదే నీ ద్వారా సార్వత్రిక సంఘ సంస్కరణ పని అంచెమ దశకు తెచ్చే వ్యవహారం అండు. ఆయనతో చెప్పిన మాట. నేను కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా నా సంగతి ఏంది, సంస్కరణ పని కోరుకున్నావు కదా, నేను ఎలా చేయాలి? మరి మీ దాసుడు తదనంతరం ఎందుకు ఈ ప్రార్థన చేశానంటే, మోషే దేవుడిక నువ్వు చాలు ఆ కొండకి చచ్చిపో అంటే, సరే ప్రభువా కాపర్ లేని గొర్రెలు అవుతారు కదా, ఈ ప్రజల సంగతి ఏందండు. నీ పక్కనే ఉన్నాడు చూడు యెహోషువ అండు. ఉన్నాడు, నా ఆత్మను పొందుకున్నాడు, నీ చేతులు అతని మీద ఉంచి నీలో ఉన్న ఘనత కొంచెం అతని మీద ఉండున్నట్లుగా నీ చేతులు అతని మీద ఉంచు అన్నాడు. నీ తర్వాత నాయకుడు అతనే అండు. యెహోషువ తర్వాత నాయకుడు లేడు. ఇవాళ అకాలంగా చనిపోతున్న సేవకుల విషయం కావచ్చు, కరోనా పుణ్యం అంటే చాలామంది రాలిపోయారు సేవకులే. మైకు వల్ల కరోనా ఎఫెక్ట్ అయ్యి మైకు కారణాన్ని బట్టే చాలామంది చనిపోయారు సేవకులు. అసలు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, రాజమండ్రి ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. తల్లి తండ్రి మైకు వల్ల ఎఫెక్ట్ అయ్యి కరోనా చచ్చారు, ఇద్దరు చచ్చారు. పెళ్ళిళ్ళు కాల, అసలు ఏమి అంతంత మాత్రమే పరిచయాల అవగాహన అయినా కానీ ప్రభు కృపను బట్టి నిలదొక్కుని ఈరోజు నిలబడి సేవలో కొనసాగుతున్నారు. అట్లా అంటే నడిపించే నాయకుడు లేక, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు, ఆయనకంటే అదే రోజు ఇంకొక ఆయన కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. అమెరికాలో మొన్న ఈ మధ్య ఒక సేవకుని చంపారు, పిస్టల్తో కాల్చి చంపేశారు 2 రోజుల క్రితమే. అమెరికాలో తెలంగాణకు సంబంధించిన సేవకుడు ఆయన. ఏంది పోతే నెక్స్ట్ ఎవరంటే ప్రవీణ్ పగడాల గారి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళొస్తా ఆ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర యాక్సిడెంట్ ఒక అతను చనిపోయాడు. అర్ధాంతరంగా ఒక వ్యక్తి రాలిపోతే బలిపీఠం మీద వాక్యం చదువుతానే పట్టుమని రాలిపోయాడు ఒక ఆయన. కరోనా టైంలో అభిషేక్త ప్రార్థన శివసంజయ్ కాలనీ, చంద్రబాబు కాలనీలో, నర్సాపేటలో వాక్యం చదువుతానే అంతే రాలిపోయాడు ఆయన. ఆ సంఘానికి సేవకుడు లేక చాలా కష్టం. ఇవన్నీ చూసి దేవుడిని అడగటం మొదలుపెట్టి సార్వత్రిక సంఘ సంస్కరణ పని మరి తీసుకుంటాను, ఈ టైం ఉందా అని చెప్పి అంటున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చేయటానికి ఆ మిగతా అంతిమ దశకి తెస్తానన్ను, అంటే చివరి దశకి తెస్తానన్ను. మిగతా పని ఉందిగా కొరవ, మరి ఆ కొరవ పూర్తి చేయడానికి ఆయన తర్వాత ఎంచుకున్న వ్యక్తి ఎవరని చెప్పని అడిగినప్పుడు ప్రభు నువ్వే అను. ఉయ్యమ్మ ఇంత బాధ్యత నాకేంది ప్రభు అని చెప్పంటే నువ్వే, ఇంక వేరే వాళ్ళు ఎవరు కాదు, నువ్వే అండు. ప్రభు ఒకటే మాట అండు, నేను మోషేకు తోడే అన్నట్లుగా నేను నీకు తోడే ఉంటా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆ మాట ప్రతిరోజు నా ప్రభు నాకు చెప్పాల్సిందే.
ఆ మాట విని తర్వాతనే దైనందిన జీవితం అడుగు వేయటం. ఆ మాట విన్న తర్వాత ఆనాడు నుంచి ప్రభు చెప్పిన, అంటే ఈరోజు ఆ మాట చెప్పాడని కాదు, రక్షణలోకి వచ్చిన ప్రారంభ దినాల నుంచి ఇక దేవుడు నాతో మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడుతూ మొదలుపెట్టింది దినం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు చెప్పినట్టు నిలబడు అంటే ఇంక అంతే నిలబడు. అది ఎంత నష్టమైనా, ఎవరు ఏమనుకున్నా, కుటుంబీకులే రివర్స్ అయినా, వాళ్ళు ఏమన్నా అంటారు కదా లోకంలో, ఉట్టి కట్టుకుని ఊరేగం లేదంటే పోయి మొత్తం మూట మూట కట్టుకుని గంగలో దూకండి అన్నట్టుగా ఏమన్నా కానీ దేవుడు నాకు ఈ మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం నిలబడ్డ దాన్ని బట్టి ఎంతమంది శత్రువులు అయ్యారు, ఎంతమంది వ్యతిరేకమయ్యారు, ఎంతమంది అసలు అర్ధాంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు నాకు చెప్పిన మాట నువ్వు నిలబడు అండు. కరెక్ట్గా అంతే నిలబడిపోయాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దేవునికి. ఆ ప్రత్యేకమైన ప్రణాళిక నుంచి నువ్వు పక్క తప్పుకుంటే నువ్వే నష్టపోతావు, కానీ దేవుడే నష్టపోడు. సౌలుని దేవుడు అన్నాడు 1 సమూయేలు 13-14 వచనాల్లో, దేవుడు శాశ్వత కాలముగా నీ వంశమును స్థిరపరచాలని, ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వాలని తలంచాడు. అయితే నీవు చేసిన అవివేక పని వల్ల అది నీ దగ్గర నుంచి తీసేసి, ఆ రాజ్యాన్ని సమస్తాన్ని తీసేసి, ఇదిగో ఆయన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తికి దాన్ని ఇచ్చేసాడండు. అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్. నాకు తెలిసి నా జీవితం విషయంలో కానీ సేవ విషయంలో చాలామంది కష్టపడ్డారు. వీడికి అసలు సేవే లేకుండా భవిష్యత్తులో ఏదో ఒకటి చేయాలని. కొంతమంది అయితే కొన్ని పైన మెరుగులు చూసి చేతబడి చేయించిన వాళ్ళు ఉన్నారు, రిక్కి నిర్వహించిన వాళ్ళు, ఏసేయాలని లేపేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. చివరికి వాళ్ళు సంపాదించింది ఏంది? నరకమే. సేవ లేకుండా చేద్దాం అనుకున్న సేవకులకు కూడా నరకమే వాళ్ళు సంపాదించుకున్నారు. దేవుడు వదిలేయటం అనేది అంటే నరకం. ఏంది ఇప్పుడు దేవుడేమన్నాడు సౌలు విషయంలో? శాశ్వత కాలంగా నీ వంశాన్ని, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి స్థిరపరచుదాం అనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు చేసిన అవివేక పని వల్ల, మన జీవితాలు ఏదైనా అవివేకమైన పనులుంటే దిద్దుబాటు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. సౌలుకి తన బ్రతికినంత కాలం ఇచ్చి, అంటే 40 సంవత్సరాలు ఇంచుమించు ఇజ్రాయేలు ప్రజలను సౌలు పరిపాలించాడంట. 40 సంవత్సరాల్లో ఒక 30 సంవత్సరాలు సుమారైన నాకు తెలిసి దావీదును తరుముతానే ఉండొచ్చు. బ్రతుకు జీవుడా అన్నట్లుగా గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకొని సౌలుకు దొరకకుండా తిరిగాడు. చివరికి దేవుడు చెప్పిన మాటే నెరవేరింది. తనకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పొరపాటు జరిగిన దాన్ని బట్టి దేవుడు కొన్ని షరతులు పెట్టి వాళ్ళని ఇటు తిరగమని అంటాడు. తిరిగిన తర్వాత కొన్ని పరీక్షలు కూడా పెడతాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలు ఏమైనా పొడచూపు ఉంటే పొరపాట్లు. నేను అందుకే ప్రభు కృపలో నేను ఒక పాట రాస్తాను, నీ కృపచ్చో నాకు అని చెప్పి అనే పాటలో ప్రభు రాయించిన మాట ఏంటంటే, శరీర సంబంధమైన మనసు, ప్రకృతి సంబంధమైన మనసు నా జీవితంలో పొడచూపకుండా క్రీస్తు పరిపూర్ణ సౌందర్యము నాకు కలిగేట్లుగా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నాకు కలుగు చేసి రక్షణార్థమైన మారు మనస్సు నాకు ఇచ్చి అనే మాట పల్లవిలో చరణంలో పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రకృతి సంబంధమైన మనస్సు అంటే ఇహ సంబంధమైన వ్యవహారాల మీద నడుస్తూ ఉంటుంది, భక్తిలోనే ఉంటారు వీళ్ళు. శరీర సంబంధమైన మనస్సు అంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి, తినటానికి, ఈ శరీరాన్ని తిండి ద్వారా సుఖపెట్టుకోవటానికి, శరీర సౌఖ్యాలు అంటే శారీరక సుఖం కోసం, ఇట్లాంటి భక్తే మళ్ళీ. అయితే ఇవి నా జీవితంలో పొడచూపటాన్ని బట్టి నేను చాలా భ్రష్టుడిని అయిపోతాను. కాబట్టి ప్రభా, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నాలో కలుగు చేసి, ఆ మాట ఉంటుంది అక్కడ, దానికి ముందుగా శరీర సంబంధమైన లేదా ప్రకృతి సంబంధమైన మనసు ఇది మరణానికి అంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది.
అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. రక్షణార్థమైన మారు మనసు నాకు కలుగు చేసి నీ కొరకు నేను బ్రతకటానికి సంపూర్ణ సిద్ధి పొందటానికి కృపనివ్వు ప్రభు అని చెప్పని ఆడ పాటలో ఆ చరణం రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా దేవునికి ఆయన ఇలా ఉండు అని చెప్పంటే దాన్ని కాకుండా మన మైండ్లో ఉన్న వాటిని బట్టి ఏదో ఇతర ఏదన్నా విషయాలను బట్టి ఏదన్నా కానీ కొద్దిగా అటు కొద్దిగా ఇటు అంటే ఊగిపోయే కర్ర ఎప్పటికీ కూడా నిలకడగా ఉండదు. స్థిరత్వం ఉన్నదే. ఇంకొక బరువు ఆపటానికైనా నిలువు నీడ ఇయటానికైనా ఊగులాడుచున్న గోడ మీద కప్పేస్తాం మనం. ఎందుకు లేనిపోయింది నష్టం తప్ప అంటాం. దేవుడు కూడా ఊగులాడుతున్న వ్యక్తుల విషయంలో పొరపాటును కూడా జోక్యం చేసుకొని ఆశీర్వదించటం కానీ వాళ్ళని వాడుకొని దేవుని పైన జరిగించుకోవటం కానీ జరగదు. ఒకవేళ నీకు సమస్యలు ఉన్నాయా, నీ సమస్య కంటే ముందు దేవుడు అక్కడ నిలబడ్డాడు. అది బాగా గుర్తుపెట్టుకో. ఎరికో గోడ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు యెహోషువ, తనతో పాటు ఇజ్రాయేల్ సర్వ సమాజం. కానీ ఆ ఎరికో గోడ సమీపించక ముందే ఒక ఆయన వచ్చి నిలబడ్డా. అక్కడ ఒక ఆయన వచ్చి నిలబడి అంటాడు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు యవనస్తుడు. అయ్యా ఆయన ఎవరో దగ్గర మెరుస్తూ ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, అతను ఒక ఆహభావాలు ఇలా ఉన్నాయని చెప్పని, ఆ స్వారూప్యం ఇలా ఉంది, అతని చేతులు ఇలా ఉన్నాయి ఇది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు దాకా ప్రార్థన చేస్తున్న యెహోషువ లేచి ఎదురుపోయాడు. ఎవరయ్యా నువ్వు? మా పక్షం వాడివా, శత్రుపక్షం వాడివా? ఎవరు అంటే నేను యెహోవా సేనాధిపతిని, అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి వచ్చాను అనగానే వెంటనే సరే దగ్గరకు రాబోతునేసరికి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. దగ్గరకు రాబోతునేసరికి ఆగు, నీ కాళ్ళకున్న చెప్పులు ఇడవండు, ఇది పరిశుద్ధమైన స్థలం. ఏంది ఇక్కడ కూడా సమస్యని ఎదుటుందంటే ఏదైనా ఇరుకు కానీ, అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, అప్పు తీరన పరిస్థితి కానీ, దేవునికి నచ్చనిది ఏదైనా ఉంటే అక్కడ విడిచేయి. దేవుడు ఆల్రెడీ ఆ సమస్యలోకి వచ్చే ఉన్నాడు నీకంటే ముందు. ఆ సమస్య నీ దగ్గరకు వచ్చుద్దన్న దానికంటే ముందు ఆయన ఉన్నాడు అక్కడ. యెహోవా సేనాధిపతి. వీళ్ళు ఇంకా ఎరుకోగోడను సమీపించలా, కొంత దూరం ఉంది. ఈ లోపల యెహోవా సేనాధిపతి అంటే యేసయ్యకి ఇంకొక మారు పేరు. అది ఆయనే వచ్చి నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, ఆగు, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ కాళ్ళకున్న చెప్పులు విడు అన్నాడు. యెహోషువ అలాగు చేసానని ఉంది. ఆ చెప్పులు విడిచిన తర్వాతనే యెహోషువకి యెహోవా సేనాధిపతిగా వచ్చిన ఆయన ఇలా చేయి, ఇలా చేయి, జయం వస్తుంది అన్నాడు. ఏం చెప్పాడా? 7 రోజులు ఎరికో చుట్టూ మందసాన్ని ముందు పెట్టుకొని లేవీలంతా బోర్లు వదుకుంటూ ఇలా వెళ్ళండి, స్తుతిస్తా, ఆరాధిస్తా. 7వ రోజు 7 రోజులు తిరిగి, 7 సార్లు తిరిగి ఆ 7వసారి బోరలు తీసుకొని ఆర్భటించండి, యెహోవా ఈ ఎరికో పట్టణాన్ని మన చేతికి ఇచ్చాడు అని ఆర్భటించి కేకలు వేయండి అన్నాడు. ఆ కేకలకు, ఆ స్తుతికి, ఆ ఆరాధనకి ఒక జబ్బతో 2 ఏనుగులను కాడెడ్లాగా కట్టి ఒక రథానికి పెట్టి, అటొక రథం ఇటొక రథం, అంటే 2 ఏనుగులు ఇటు పోతూ ఉంటే రథంతో, 2 ఏనుగులు ఇటు పోతూ ఉంటే రథంతో, అంత వెడల్పు ఉంటుందంటే ఇరుకో కూడా ఆ పైన భాగం. మరి కింద భాగం ఇంకెంత వెడల్పు ఉంటుంది? రాజులు కోట గోడ కట్టేటప్పుడు ఇట్లా క్రాస్గా కడతారు. పైకి పోయేసరికి అంత వెడల్పు ఉంటే ఈ కింద ఎంత వెడల్పు ఉంది, ఎంతెంతలో రాళ్ళు వేసారు, ఎంత కీలు పూసారు. అప్పుడు అదేగా ఉంది, కీలేగా. చివరికి ఇంకేసుకోండి, చివరికి వాళ్ళు ఫ్యాన్ వేసుకోండి అమ్మా. చివరికి వాళ్ళు చేసిన పని ఏంటంటే స్తుతించటమే, ఆరాధించటమే. ఇంకేం చేయాల, కష్టపడింది ఏం లేదు. గడ్డపలుగు తీసుకొని తిరగండి అబ్బా అని చెప్పాల. స్తుతించారు, ఆరాధించారు, దేవునికి మొర్రపెట్టారు. ఇక అంతే. ఎరికో కోటగోడలో బాంబు బ్లాస్ట్ చేస్తే కనుక పగిలిపోయినట్టుగా అట్లా పేలిపోయి చదును భూమిగా మార్చబడి మార్గమైంది. ఎరికో రాజుని ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే మొత్తాన్ని యెహోషువ సారథ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు మొత్తం చేతికి అప్పచెప్పాడు. రాజుని మొత్తాన్ని చంపేశారు. ఉన్న సొమ్మంతా దోచుకొని పోయారు.
ఆ యెరికో పట్టణానికి దేవుడు శాసనాన్ని చేశాడు. నీ విషయంలో ఎవడైనా ఏదన్నా రంకెలేసినా ఇంకేదైనా చేసినా ఖచ్చితంగా అడిగి మూడుతుంది. యెరికో పట్టణానికి శాసనం ఏం చేశాడో తెలుసా దేవుడు? యెరికో పట్టణానికి మళ్ళీ ఎవడైనా పునాది వేయాలని పూనుకుంటే వాడి కడుపును పుట్టిన మొట్టమొదటి కొడుకు చేస్తాడు. పునాది వేసినా ఇంకెవడను మూర్ఖంగా వచ్చి గడప నిలబెడితే తలుపు గడియలు ఆ గడప నిలబెట్టాడా వాడి కనిష్ట కుమారుడు అంటే చిన్న కుమారుడు చేస్తాడు. అట్లానే జరిగింది. అట్లానే శాసనం నిర్ణయమై తేలిన తర్వాత కూడా శాసనం ఉన్నదని తెలిసి కూడా మూర్ఖించి వచ్చారు. పునాది వేస్తే మొట్టమొదటి కొడుకు చచ్చాడు. ఉంది, బైబిల్లో ఉంది ఆ మాట. గడపలు నిలబెడితే తలుపు గడియలు, గడప నిలబెడితే చిన్న కుమారుడు చచ్చాడు. ఇది కూడా ఉంది, బైబిల్లో రాసే ఉంది. ఇంకా ఆ తర్వాత దేవుడు సాహసించలా ఆ యెరికో పట్టణాన్ని కట్టాలని ఇంకేదో చేయాలని. నీ విషయంలో ఎవడైనా సరే, అది ఏదైనా ఏ సమస్య అయినా కావచ్చు, దేవుని యందు నమ్మకంగా ఉండి దేవుడు చెప్పినట్టు నిలకడగా నిలబడి దేవుడు ఏదైతే వదిలేయమన్నాడో యెహోషువతో చెప్పినట్లుగా సమస్యను నువ్వు కళ్ళలాడుతున్నావా, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే యెహోషువతో చెప్పినట్టుగా చెప్పులు ఏదైతే దేవునికి నచ్చందో వాటిని విడిచిపెట్టు, దేవుడు చెప్పినట్టు నిలబడు, దేవుడు చెప్పినట్టు చెయ్యి. ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రువు అనుకున్నవాడు లేకుండా చేస్తాడు. ఒకవేళ ఏదైనా అలాంటిది రిపీట్ అవ్వాలని చూస్తే వీడికి బట్టిన గచ్చి అవతలోడికి కూడా పట్టుద్ది. అర్థమవుతుందా? భయపడాల్సిన పని లేదు. లేదు నేను ఆత్మీయంగా నిలబడలేకపోతున్నానంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, నిలబడుతుంది జాత కదంటే కూలిపోతున్నావా, ఆయన ఆత్మ వచ్చి నిన్ను చక్కగా నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో అయినా, వాక్యం చదివే విషయంలో అయినా, ఆత్మ నడిపింపు విషయంలో అయినా, అభిషేకము కృపావరాల విషయంలో అయినా ఆయన వచ్చి నిన్ను చక్కగా నిలబెడతాడు. నువ్వు అడగాల్సింది ఒక్కటే, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిలబడంటే నేను బలహీనుడని నాకు వల్ల కావట్లేదు, నిలబడలేకపోతున్నాను, 2 అడుగులు ముందుకేస్తున్నాను, ఏదో ఒక బలహీనతను బట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నాను, ఇది అవుతుందా నా పరిస్థితి, నా ప్రార్థన ఎదగట్లేదు, వాక్యము చదవలేకపోతున్నాను, నీ కోసం బలంగా నిలబడలేకపోతే నా వల్ల కావట్లేదు అంటావా? ఆయన ఎదుటి ఇదే మాట చెప్పు. ఆయన ఆత్మ వచ్చి యెహెజ్కేలును చక్కగా నిలబెట్టి మాట్లాడినట్లుగా ఆయన ఆత్మ వచ్చి నిన్ను చక్కగా నిలబెడుతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన చెప్పినట్లుగా నిలకడగా నిలబడు. ఆయనకు నచ్చనివి ఆ తొడుగు ఏమవుతుందో చెప్పులు, మోషేతో చెప్పాడు నీకు కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టాలి, యెహోషువతో చెప్పాడు నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టమని. ఇక్కడ మోషేనేమో ప్రణాళికకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు, అలాగే యెహోషువ ఏమో సమస్య ఎదురు మొరపెడుతూ ఉంటే అక్కడ కూడా ఏమున్నాయి అడ్డు అవి తీసేసుకో. తర్వాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆధ్యాత్మిక జీవితంలో నిలబడలేని పరిస్థితి, అయ్యా నా వల్ల కావట్లేదు అని ఆయనకే చెప్పు, ఆయన ఆత్మ వచ్చి నేను నిలబెట్టుద్ది. అర్థమవుతుందా? 3 సందర్భాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అర్థమవుతుందా? అంత వ్యర్థమైపోతుందా? దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఆయన నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. మొదటిగా నిలకడగా నిలబడు. ఆయనకు నచ్చని ఏమన్నా ఉంటే వదిలేసి, శరీర సంబంధమైనయే కాదు ఆయనకు నచ్చని, ఆయన చెబుతున్నా మనం అది చేయకుండా పక్కన పెడుతున్నా కూడా అది కూడా ఆయనకు నచ్చని విషయమే. అర్థమవుతుందా? నేను చెప్పొచ్చు రకరకాల కారణాలు. ఇప్పుడు నషాపేటలో ఆదివారపు ఆరాధన కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ ఆరాధన ఆపేయండు. అదేంది ప్రభు అన్న, నేను చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఆపేసేయండి. సరే నీ ఇష్టం ప్రభు అన్న. తర్వాత మళ్ళీ మిగతా ఆరాధన సంగతి అంటే నేను చెబితే నువ్వు జరిగించండు. సరే ప్రభు అన్న. మరి ఎక్కడెక్కడన్నా ఇవి మిగతా ఇట్లా సంఘక్రమాలు కొన్ని చోట్ల ఇలా వెళ్తున్నాను అంటే అక్కడ వెళ్ళు, ఎక్కడన్నా పిలిస్తే వెళ్ళు, ఇక్కడ మాత్రం ఇది ఆపాడు. గతంలో కూడా ఒకసారి ఆపేశాడు దేవుడు. ఆయన పరిచర్య నేనే కాపలా దారిని అంతవాటికే. ఇప్పుడు యాజమాన్యం ఒక బంగ్లాకి నన్ను వాచ్మెన్కి పెడితే ఏం చేస్తా, దాని మొత్తం మీద పెత్తనం చేస్తాను నేను. నన్ను కాపలా ఉంచాడు, ఏది ఎవడు దొంగిలించకుండా జాగ్రత్త చేయడం. నన్ను ఒక సంఘానికి కాపరిగా పెట్టాడు. కావలసిన మేత అందించటం, కావలసిన బలానికి సంబంధించిన మందులు ఏమనంటే గొర్రెల పెంపకంలో గొర్రె కానీ పొడేలు కానీ జబ్బును పెడితే కావాల్సిన మందులు వేస్తారు, అట్లానే కావాల్సిన దానా పెడతారు. అలాగనే మంచి శ్రేష్టమైన పచ్చికలోకి వాటిని తీసుకొని వెళ్ళి మేత మేపి భద్రపరచటం, వాటిని కాపలాగా. నా సెక్షన్ ఆ పని. అంత మొత్తం మీద అధికారం నాకు లేదుగా,
ఆయన వాళ్ళకి నేను రక్తం చిందించానా, నన్ను ఏమైనా బలిగా ఇచ్చారా? అంతా చేసింది ఆయన. నేను నామకార్థంగా ఉంచబడిన వాడిని. ఆ నామకార్థం అని నిర్లక్ష్యం కాదు, కానీ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా చేసినప్పుడు గొప్ప బహుమానం, మెప్పు, ఘనత, మహిమ ఉంది. అది కావాలా? అందుకని ఆయన చేస్తే ఆడ కూర్చోండి. అర్థమవుతుందా? నీకు, నాకు, మనందరికీ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రేష్టమైన మెప్పు ఉంది, బహుమానం ఉంది, ఘనత ఉంది. అలాగే నిత్యత్వంలో కొన్ని పట్టణాల మీద బాధ్యతలు ఉన్నాయి, పరిపాలన విభాగ వ్యవస్థ ఉంది. అలాగనే నిత్యత్వమంతా ఆయనతో కలిసి మనం ఎట్లాంటి వాళ్ళం, మట్టి పురుగులం. మనకిచ్చే హోదా అనేది ఆయన పక్కన కూడా కూర్చోవడానికి అనర్హులం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? మనందరినీ ఒక వధువుగా తీసుకొని ఆయన పక్కన, ఆయన సింహాసనం, తండ్రి అయిన సింహాసనం ఆయనదైతే ఆయన సింహాసనం మనకిచ్చి మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మనువాడుతున్నాడు. ఏంది? మనువాడుతున్నాడు. యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన. అంతకంటే ముందు ఆయనతో పాటు ఈ రాణిగా ఉన్నటువంటి నీవు నేను, మనకు కూడా అభిషేకం, పట్టాభిషేకం జరిగేటప్పుడు రాణిగారు కూడా ఉండాలిగా. మరి ఆ పట్టాభిషేకం జరిగి ఆ తర్వాతే నిత్యరాజ్య పరిపాలన, యుగ యుగాలు. మధ్యలో మళ్ళీ 1000 పరిపాలన ఉంది. భూమి మీదకి వస్తాం, ఈ లోకానికి, లోకస్తులందరికీ తీర్పు జరుగుతుంది. ఆ పరిపాలన కూడా నువ్వు ఉంటావు. అది కాకుండా మళ్ళీ 1000 నిత్యత్వమంతా యుగ యుగాల పరిపాలన ఉంది. మళ్ళీ 1000 పరిపాలనకి ఇక్కడికి వస్తాం. మళ్ళీ మన చేత దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పు తీర్చేలాగా చేయిస్తాడు మనందరిని వాడుకొని. మనం అది మర్చిపోతాం మనం. అందుకే తీర్పు తీర్చటం అనేది నేర్చుకోవాలి. బైబిల్లో తీర్పు తీర్చొద్దని యేసయ్య చెప్పాడు, పౌలు కూడా చెప్పాడు. అదే పౌలు మళ్ళీ అంటున్నాడు, మీరు తీర్పు తీర్చడం నేర్చుకోండి అన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు పత్రికలో కూడా 2 చోట్ల ఆ మాట ఉంది. మనలను రాజులైన యాజక సమూహంగా దేవుడు కోరుకున్నాడు. రాజు ఏం చేస్తాడు? నీతి రాజ్య పరిపాలన విభాగం మీద ఉంటుంది. యాజకుడు ఏం చేస్తాడు? దేవునికి ప్రజలకు మధ్యలో మొరపెట్టడం అనేది ఉంది. ఈ రెండింటికి నిన్ను, నన్ను, మనందరం కోరుకుంది. ఈ జరగాలంటే ఖచ్చితంగా నీతి న్యాయాలు అనేది అవగాహన ఉండాలిగా. తీర్పు ఏ విషయంలో తీర్చాలి, తీరొచ్చకూడదు అనేది గ్రహింపు ఉండాలిగా. కాబట్టి సొలొమోన్ ఏమన్నాడంటే, ఇంత రాజ్యం మొత్తం మీద పరిపాలన చేయటం, నీతి న్యాయాలు జరిగించడం, నా యవనపు కాలాన్ని బట్టి నాకు అంత పరిపక్వత లేదు ప్రభువా. కాబట్టి ఆ వివేకం గల జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. శత్రు ప్రాణాన్ని, జనము, రాజ్యాలను ఏం కోరుకోలేదు, కానీ ఇది అడిగావు కాబట్టి ఇది ఇస్తున్నాను, మిగతా అడగని కూడా ఇస్తున్నాను. నీ పరిపాలనలో యుద్ధాలే ఉండవు, ప్రశాంత సమాధానం ఉంటుంది. నువ్వు అడగని ధనాన్ని ఇస్తున్నాను, కీర్తిని ఇస్తున్నాను. ఏంది? నువ్వు అడిగిన జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని కూడా ఇస్తున్నాను. మనం అడుక్కోవాలి, భక్తి సాధన ఎలా చేయాలి, నీతి న్యాయ తీర్పు ఎలా తీర్చాలి, నీ యుగ యుగాలు నీతో ఉండాలిగా ప్రభు, దాని విషయంలో ఎలా ఉండాలి, నీవిచ్చిన ఈ బాధ్యతలో, ఈ పరిచయ విషయంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, సమస్య ఎదురవుతున్నప్పుడు ఈ పరిస్థితి ఎట్లా నడుచుకోవాలి, అన్ని విషయాల్లో వేచిన జ్ఞాన హృదయం అంటే అది వస్తుంది. అన్ని విషయాలు అవగాహన వస్తుంది. అది నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిలకడగా నిలబడు. అంతకంటే ముందు దేవునికి అడ్డైనవి, దేవుని పనిలో, ప్రణాళికలో నువ్వు ఎంచబడ్డావు. ఆశామాష పాత్రవు కాదు నువ్వు. ఏదోలే ఎందుకు పనికిరానట్టుగా ఆ కొద్దిగా పరిచర్యకు సహకరిస్తే ఇట్లా సాలే అనుకునే జీవితాలు కాదు మనవి. దేవుని ప్రణాళికలో గొప్పగా ఎంచబడిన బ్రతుకులు మనవి. దాన్ని చేతులలో పోగొట్టుకోమాకండి. ఏదైనా దేవుడు ఆ చెప్పులు విడిచే అన్నట్లుగా ఏదన్నా ఉన్నాయా, అవి విడిచేద్దాం. సమస్య ఎదురవుతున్నాడు, భయపడుతున్నావా, దేవుడు ఉన్నాడు. ఆ సమస్య వస్తుందంటే నీ కాళ్ళకి అంటే చెప్పులు ఏమైతే ఉన్నాయో అభ్యంతరాలు దేవునికి నీకు మధ్యలో అవి విడిచేసి, నిలబడుతున్నా వల్ల కావట్లేదు ప్రభు అంటే ఆయన నిలబెడతాడు. ఆయన పరిశుద్ధాత్మ వచ్చి దేవుడు కృపణిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం అయ్యా. విన్న వాక్యము వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాయాలు మేము నెమరు వేయడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం మా ప్రభువా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం.
అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసలు పెడు ఎవరు నువ్వే చూసుకోయా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కల్లా మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టేవి జరిగేలా చేయదు, నెరవేర్చుదండి. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా ప్రభువా 3 విషయాలు మాకు తేటగా తెలియపరిచిన కృతజ్ఞతాస్తుతులు. వాటిలో అవగాహన కలిగి గ్రహింపుతో ముందుకు అడుగులు వేయటానికి కృపను దయచేయి. చెప్పులు విడిచివేయి అంటున్నావు 2 సందర్భాల్లో. నీకు నచ్చనివి ఏమన్నా సమస్య ఎదురవుతున్న ఏమైనా అడ్డుబండలు ఏమైనా మా విషయాలు ఉన్నా అవి తొలగించండి ప్రభా. తొలగించుకోవడానికి కృపను దయచేయి. నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. అలాగే మా కోసం అయా ప్రార్థించండి అయ్యా ఆయా రీతులుగా అడిగిన వాడు నీ సన్నిధిలో మోకరించి వారు అయా మా సంగతి దైవజనుడికి తెలియపరిచి మా కోసం ప్రార్థన చేయించాయి అంటున్నవాళ్ళు ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయా నా కోసం పరిచర్య కోసం చెప్పబడుతున్న ప్రతి అవసరత కోసం మొరపెడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. గతంలో కూడా ఇదిగో తండ్రి ఉపవసించి ప్రార్థించిన బిడ్డలు ఉన్నారయ్యా. రక్షణ లేకుండా కానీ బిడ్డలు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ప్రభు ప్రసన్న విషయంలో నీ కార్యం జరిగించు. ఆ కుటుంబం అంతా నీ కృపచేత రక్షించబడును గాక. అయా వారికి ఉన్న అప్పుల బంధకాల నుంచి విడిపించబడును గాక. అయా భూలక్ష్మి విషయంలో కానీ సంపూర్ణ విషయంలో కానీ అయా ఇంకెంతమంది బిడ్డలు ఇదిగో తండ్రి ఉపవసించి గతంలో ప్రార్థించారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రార్థిస్తున్నారు. వారిని ఇదిగో పరిచయ విషయం నా విషయము అయా బాధ్యత కలిగి భారంతో ప్రార్థిస్తూ కన్నీటి విరిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎంతమంది ఉన్నారు బిడ్డలను దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వారు వాడబడుదురుగాక. ఈ గొప్ప కార్యాలు జరిగించమని బతున్నాడు. చెప్పబడ్డ విన్న వాక్యాలు అయ్యా ఇదిగొచ్చండి ఎంతమంది నేను దేవా తాకాయో వారు ఇదిగొచ్చండి కన్నీరు విడిచి నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నట్లయితే కృపచేత ఇప్పటి వరకు జరిగిన పొరపాటును క్షమించి అయ్యా నువ్వు అనుకున్న రీతిగా నిలవబెట్టి నువ్వు అనుకున్న రీతిగా ప్రభు సేవ జరిగించండి. నువ్వు అనుకున్న రీతిగా సమస్యల నుంచి విడిపించండి. నువ్వు అనుకున్న రీతిగా ప్రభు నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి రోషం కలిగిన భక్తిలోకి నడిపించండి ప్రభు. అయ్యా మండేవారిగా ఉండాలి, అనేకులు మండించేవారిగా ఉండాలి. సమాజాలను దిగోతండి సంఘాలను దిగోతండి దేశాలను దేవ రాష్ట్రాలను జిల్లాలను ప్రభు ప్రపంచాన్ని మండించే యోధులు నీ కృప ద్వారా యేసు నామములో ఈ పరిచర్య నుంచి లేపబడును గాక. ప్రభువా పౌలు పేతురు అంటే అపోస్తులు లేపబడును గాక, ప్రవక్తలు లేపబడును గాక, సువార్తికులు లేపబడును గాక. అయ్యా ఇదిగో తండ్రి సంఘ కాపరులు లేపబడును గాక, బోధకులు ఉపదేశకులు లేపబడును గాక. ఇదిగో తండ్రి కృపావరాలు కలిగిన వాళ్ళు లేపబడును గాక, ప్రవచించేవాళ్ళు లేపబడును గాక. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకమే ప్రవచించేవారు లేపబడును గాక, ప్రార్థన వీరులు లేపబడును గాక, కన్నీటి యోధులు లేపబడును గాక, బండ సందులో ఉండి మొరపెట్టి ప్రార్థన యోధులు లేపబడును గాక, విసుగాక ఎడతెగక దేవాన్ని పాదాలు పట్టుకుని మొరపెట్టే యోధులు లేపబడును గాక. అయ్యా గృహ దర్శనాలు దర్శించి ప్రార్థన చేసే ఆ ప్రార్థన యోధులు లేపబడును గాక. జ్ఞాపకం చేయబడ్డ దిగోతని బలిపీఠాన్ని కన్నీరు విడిచి తడిపేవారు దిగోతండి ప్రార్థన చేసే యోధులు లేపబడును గాక. అయ్యా 24 గంటలు 7 రోజులు ప్రభు ప్రార్థన గోపురాల్లో ఉండి ప్రార్థన చేసే యోధులు లేపబడును గాక. వీరు గుంపులు గుంపులుగా నీ కృప ద్వారా కట్టబడి ఆ ప్రార్థనలు దేవా నీవే చూడండి జరిగించుదువుగాక. కార్యం జరిగించమని పాటల పరిచయ విషయంలో కృప అనుగ్రహించు. కావలసిన ధనం సహాయం చేయి అయ్యా. ఇదిగో పుస్తక రచనల విషయంలో సహాయం చేయండి ప్రభా. అయ్యా వైఫై విషయంలో బతిమలాడుతున్నాం సహాయం చేయి దేవా. అప్లై చేయడానికి ఇదిగో ప్రభా సహాయం చేయండి అయ్యా. దేవా ఆ వ్యక్తులతో నువ్వు మాట్లాడేది త్వరగా ఇదిగో నీ చిత్తమైతే బిగించడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే దేవా యూట్యూబ్లో ఫేస్బుక్లో అయ్యా ఇదిగో ఒకేసారి లైవ్ ఇవ్వటానికి కూడా కావలసిన కొత్త సెల్ ఫోన్ కూడా నీ చిత్తం మీద మాకు దయచేయండి ప్రభా. అయ్యా కనికరించండి, అన్ని విషయాల్లో అవసరతలు తీర్చండి ప్రభా. అలాగే ఇదిగో నువ్వు ఇచ్చిన ఇప్పటి వరకు రికార్డింగ్ చేయబడ్డ పాటలు కొన్ని భాషకు తర్జుమా చేయాలని ఆశపడుతున్నాం దేవా. వ్యక్తులతో కూడా మాట్లాడి నీ చిత్త ప్రకారం అవి తర్జుమా చేసి మరి నీ చిత్త ప్రకారం రికార్డింగ్ చేసి అయా వీడియోగా చేసి దేవా యూట్యూబ్లో అప్లోడ్ చేసి క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేయడానికి సహాయం చేయండి.
అన్ని విధాలు అన్ని విషయాలు తోడు నడిపించమని కావాల్సిన ధనమును, కృప, సామర్థ్యమును, అన్ని విషయాలు వేచన కూడా మాకు దయచేసి నీ కృపలో నువ్వు అనుకున్న పనిలో మమ్మల్ని నడిపించు, నువ్వు అనుకున్న పని జరిగించు, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఇక్కడ సహకరిస్తున్న బిడ్డను దీవిస్తూ, కడుపును పుట్టిన బిడ్డలను ఆశీర్వదిస్తూ, అన్ని విధాల వీరికి దీవెనలు కలుగును గాకని ఆజ్ఞాపిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు సమస్తమును అప్పచెప్పి దేవా నిన్ను మహింపరచుకుంటూ నిన్ను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే ఈ పరిచర్య ద్వారా కట్టబడ సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి చిరస్థిరాస్తులకు, పసిబిడ్డ పెద్దలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాలు, పిల్లల చదువులు, భవిష్యత్తు విషయంలో కూడా నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము ప్రభు యొక్క కృప తోడై ఉండి నడిపించి, ఆయన అనుకున్న పని మనందరి ద్వారా జరిగించి, అనేకులకు, అనేక కుటుంబాలకు, అనేక వంశాలకు, అనేక సమాజాలకు, అలాగే సమాజాలకు, పట్టణాలకు, జిల్లాలకు, మండలాలకు, జిల్లాలకు, అలాగనే నియోజకవర్గాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, ఈ భారతదేశానికి కూడా ఆశీర్వాదకరంగా ప్రభువే చేయునుగాక. ఆమెన్. అంతననుకున్న ప్రణాళిక చొప్పున మనందరినీ వాడుకొనుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి, ప్రభుయేసు రక్తమునకేచి, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగుగాక. ఆమెన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులకు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.